నీద కీర్తనలు నిత్యగానం చేసి నీద కీర్తనలు నిత్యగానం చేసి రమ్యపుంకింప నారదుడుగా సావధానముగా నీ చరణ పంకజ సేవ సావధానముగా నీ చరణ పంకజ సేవ సలపి మెప్పింపగా శివరిగా బాల్యమప్పటి నుండి భక్తిని యందున బాల్యమప్పటి నుండి భక్తిని యందున కలుగనే ప్రసాద కరుణగా ఘనముగా నీ మీద గ్రంథములు కల్పించి ఘనముగా నీ మీద గ్రంథములు కల్పించి వినుతి సేయనే వ్యాసమునిగా సాధువను మూర్ఖమతి మనుష్యాధములను హీనులను చుమ్మి ఈమెను ఏరుకొను భూషణ వికాస శ్రీ కల్పపుర నివాస దుష్ట సంహార నరసింహార దుష్ట సంహార నరసింహార విద్యాదానం మహీదానం గోదానం ఉత్తమోత్తమం నరకాత్ ఉత్తరంత్యేవ జపవాహనతోహనాత్ విద్యాదానేన సాయుజ్యం విష్ణోర్యాదిరూపోత్తమ బ్రహ్మాండకోటి దానేన యత్పరం లభతే నమః. సభలో పరమపవిత్రమైన వాసవి మాత యొక్క సన్నిధానం జగద్గురు సార్వభౌములు అనంత శ్రీ విభూషితులు శ్రీ శృంగగిరి శారదా పీఠాధీశ్వరులు శ్రీ 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 భారతీయ మహాస్వామి వారు తదుపరి కార్యక్రమ సంజాతులు జగద్గురువులు శ్రీ 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 విశేఖర భారతి సంవిధానం వారు అస్మత్ గురువరేణులు బ్రహ్మశ్రీ మల్లారి చంద్రశేఖర శాస్త్రి గారి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులతో సనాతన ధర్మ ప్రచార సమితి కోరుక వారి యొక్క ఆధ్వర్యంలో పరమ భాగవతమైనటువంటి అందరి యొక్క ఆమోద సౌజన్యంతో ఏర్పాటు చేయబడిన ఈశ్వర ఆజ్ఞలో నడుస్తున్నటువంటి శ్రీ జగద్గురు వేదవ్యాస మహర్షి చేత విరచితమైన అష్టాదశ మహాపురాణ జ్ఞానయజ్ఞ పరంపరలో మూడవ పురాణంగా స్వామి మనకు ఆదేశించి నిర్దేశించి నడిపిస్తూ ఉన్నటువంటి నారద మహాపురాణ సప్తాహ ప్రవచన జ్ఞానయజ్ఞంలో నేను 4వ రోజు నేటి ప్రవచనాన్ని ఈశ్వరుడు అనుగ్రహించుగాక అని ప్రార్థన చేస్తూ పేరు నారద పురాణం కానీ నారదుని కథ లేని పురాణం ముందు రోజే మనం చెప్పుకున్నాం. వ్యాస భగవాను రాసినటువంటి అష్టాదశ పురాణాలకి పేరు చాలా గమ్మత్తుగా ఉంటాయి. పేరు చూడగానే ఆ సంబంధమైనటువంటి కథ విస్తృతంగా ఉంటుందేమో అని మనం భావన చేస్తూ ఉంటాం, సామాన్యం. కానీ నారద పురాణం అనేసరికి నారదుడి యొక్క చరిత్ర మొత్తం ఉంటుందేమో. అసలు నారదుడి యొక్క చరిత్ర ఎక్కడా ప్రస్తావన లేకుండా నడిచినటువంటి పురాణమే నారద పురాణం. మరి పేరు ఆయన ఎందుకు వెళ్ళినాడైనా ఆయన గురించి చెప్పలేదు, ఆయన కొరకు చెప్పబడింది. శిష్యుడిగా శ్రోతగా కూర్చున్నాడు ఇక్కడ నారదుడు. శ్రోతగా ఎంతోమంది కూర్చుంటారు కదండి, చెప్పేవాళ్ళు ఎవరైనా చెప్పేవాడు ఎక్కువగా ఉంటుంది కదా, కానీ ఇక్కడ వినేవాడే గొప్పవాడు. చెప్పేవాడు ఎప్పుడు గొప్పవాడే, కానీ వినేవాడు ఇంకా చాలా గొప్పవాడిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు తెలియని విషయం లేదు. ఆయన పేరే నారదుడు. నారం అంటే జ్ఞానం, దా అంటే ఇచ్చువాడు. నారదో నాశనం లేదు, ఉన్నాను అజ్ఞానం తమ కాదు నిలబడలేదు దక్ష ప్రజాపతి గారి యొక్క శాపం. అన్ని లోకాలు తిరుగుతూ నారాయణ నామ సంకీర్తన చేస్తూ అన్ని లోకాలను తన జ్ఞానంతో తన బోధనతోటి జాగృతం చేస్తూ ఈ సంసార బంధాల నుంచి విముక్తి చేస్తున్నటువంటి గురు అవతారం నారదుడు. అందుకే త్యాగరాజ స్వామి వారు నారద గురురాయ అని చెప్పి నారద వారిని ప్రత్యేకంగా కీర్తించిన నారద పంచరత్నాలు ఉన్నాయి. కారణం వారికి నారదత్వాన్ని
మోక్ష సామ్రాజ్యదాయిగా నిలబడేటువంటి శ్రీమద్ భాగవత కథ ఎవరి ద్వారా వచ్చిందో కానీ నాలుగు వారు వేదవ్యాసుడికి చెప్తేనే కదా ఆయన రచించింది. కాబట్టి నారద పాత్ర అంటే ఆయనకు తెలియని విషయం లేదు. వాస్తవం వ్యాసుడికే బోధ చేసిన వాడు ఇక్కడ శ్రోతగా కూర్చున్నాడు అంటే బ్రహ్మమానస పుత్రుడు. అందుకోసమే వేదవ్యాస వారు సనక సనందన సనాతన సరస్సుజాత ఆ సనచతుష్టయానికి నాలుగో వారికి జరిగినటువంటి ఈ చర్చను పురాణంగా అందించాలనేటువంటి కారణంతో దానికి ఆ భాగానికి తన గురువైనటువంటి నాలుగు పేరుతోటి ప్రస్తావన చేశారు. అందుకే ఈ నారద పురాణం. భగవంతుని యొక్క ఆశ్రయం ఎంత గొప్పగా ఉంటుంది అంటే భగవంతుని యొక్క ఆశ్రయంలో అర్హత లేదు. నువ్వు ధనవంతుడివా, పేదవాడివా, వేదం చదువుకున్నవాడివా, చదువు లేనివాడివా, భగవంతుని ఆశ్రయించడానికి ఏకైక అర్హత నిష్కల్మషమైనటువంటి మనస్సు. ఎటువంటి ఈర్ష అసూయ లేనటువంటి మనస్సు, అది దేవాలయం. ఆ మనస్సులో వచ్చి కూర్చుంటాడు భగవంతుడు. దేవో దేవాలయ ప్రోక్త జీవో దేవస్థాన. దేహమే దేవాలయం అంటారు. ఎక్కడ వచ్చి కూర్చుంటాడైనా నీ హృదయంలో వచ్చి కూర్చుంటాడు. వచ్చి కూర్చున్నాడా దానికి ఒక కండిషన్ పెట్టినాడు. చేయేత అజ్ఞాన నిర్మాణం. అజ్ఞానం అనేటువంటి ఈర్ష అసూయ కామ క్రోధాలతో కూడినటువంటి చెత్తంతా ఆ మనస్సు అనేటువంటి స్థలంలో తీసిపడేసి అప్పుడు పరిశుద్ధి ఏర్పడుతుంది. అప్పుడు భగవంతుడు వచ్చి కూర్చుంటాడు. నారద వారి యొక్క చరిత్ర కూడా అంటే ఒక దాసీ పుత్రుడిగా పుట్టినటువంటి వ్యక్తి బ్రహ్మమానస పుత్రుడిగా మళ్ళీ జన్మ ఎత్తినాడు అంటే కారణం ఏంటి? వాళ్ళ తల్లి దేవాలయంలో ఉన్న పరిచర్యలు చేస్తూ ఉండేటువంటి, దేవాలయం అలగడం, పువ్వు పెట్టడం, దేవాలయానికి సంబంధించినటువంటి ఉత్సవాలు ఏదైనా జరిగితే అన్ని ఏర్పాట్లు చేయడం, పాత్రలు కడగడం, ఎవరైనా సత్పురుషులు దేవాలయానికి వస్తే వారికి సేవ చేయడం, వారికి కావలసినటువంటి ఏర్పాట్లు చేయడం, ఈ రకంగా దేవాలయ సేవలో నిమగ్నమైనటువంటి ఇల్లాలు. పిల్లవాడు పుట్టగానే భర్త చనిపోయినాడు. పిల్లవాడే సర్వస్వం అనుకొని చెప్పి ఆ తల్లి పిల్లవాడిని గాఢంగా అల్లారుగా చక్కగా పెంచుతూ ఉన్నది. తను ఎక్కడికి పోతే అక్కడికి పట్టుకు వెళ్తున్నది పిల్లవాడిని. ఎందుకంటే ఎంతో చూసుకునేవాడు లేదా. ఇప్పుడంటే డే కేర్లు, బేబీ కేర్లు, ఎన్నో కేర్లు వచ్చాయి. అసలు కేర్ లేదు కాదు. పిల్లవాడిని కూడా తనతో పాటుగా దేవాలయానికి తీసుకెళ్ళలేదు. పిల్లవాడు దేవాలయంలోనే పెరిగాడు. వాస్తవం చెప్పాలంటే దైవ సాన్నిధ్యంలోనే పెరిగాడు. అనేక మంది సాధు పురుషుల యొక్క దర్శన అనుగ్రహంలో పెరిగినవాడు. ఒక మారు చాతుర్మాస్య దీక్ష చేద్దామని కొంతమంది సన్యాసి జనం అక్కడికి వస్తే 4 నెలలు చాతుర్మాస్యాలంటే ఆ దేవాలయంలో వాళ్ళకి కావలసినటువంటి సేవలన్నీ ఆ తల్లి చేసుకుంటే ఆ తల్లితో పాటు ఈ పిల్లవాడు కూడా చేస్తాడు. 5 ఏళ్ల పిల్లవాడు ఇంత గొప్పనైనటువంటి సాధు సేవ చేస్తున్నాడు. వాళ్ళందరికీ చాలా సంతోషం కలిగి ఆ అబ్బాయిని చూసి కూడా ముచ్చట కలిగి చక్కనైనటువంటి అనుగ్రహం ఇచ్చినారు, ఆశీర్వదించినారు. పిల్లవాడికి ఆ 5 ఏళ్ల వయసులో కూడా వారు చెప్పినటువంటి బోధలు, వారు చెప్పినటువంటి కథల వల్ల మనస్సంతా పరిపక్వత ఏర్పడ్డది. జీవితంలో భగవంతుని సాధించడమే లక్ష్యము. ఈ మానవ జన్మ వచ్చింది లక్ష్యం ఏమిటంటే భగవంతుని పట్టుకోవడమే. చిన్నప్పుడే నిర్ణయం అయిపోయింది తన జీవిత లక్ష్యం ఏమిటో. దానికి సాధనం, ఉపకరణం, మార్గం సత్పురుషులు బోధ చేస్తున్నారు. కానీ ఏకాంతంగా సాధించాల్సినటువంటిది బంధాలలో చిక్కుకొని లక్ష్యం వైపు వెళ్ళలేదు. కాబట్టి ఆలోచనలో పడ్డాడు. తల్లిని వదిలిపెట్టి ఎలా వెళ్ళాలి? తన మీదే సర్వస్వం అని చెప్పి భావం పెట్టుకున్నటువంటి తల్లిని వదిలిపెట్టి వెళ్ళడం ధర్మమా? ఎంతమందికి ఆధ్యాత్మికమైనటువంటి సంపదలో వెళ్ళాలి వెళ్ళాలి అన్న ఈ బంధాలు ఉంటాయి. కాబట్టి
బంధాలు దాటి వెళ్ళడం ధర్మమా? మనకు కూడా హాయిగా కూర్చుని తపస్సు చేయాలని ఉంటుంది ప్రతివాడికి. కొంతమంది ఏమో ఈ సంసార కుటుంబ వైరాగ్యం వచ్చి ఏదా ఈ పోషణ అంటారు. కొంతమందికి నిజంగానే మనసు పరిపక్వత ఏమిటి పోదామనుకునే వాళ్ళు. మరి పోదామనుకున్న వాడికి ఈ బంధాలు అడ్డు వచ్చినప్పుడు ఏం చేయాలి అంటారు? తామరాకు మీద నీటి గుట్టులాగా ఈ బంధాలలో నీవు చేయాల్సినటువంటి బాధ్యతమైనటువంటి ధర్మాన్ని నిర్వర్తించిన తర్వాతే బయటకు వెళ్ళాలి. ఇదంతా చెప్పుకోవాలనుకుంటే వివాహం చేసుకున్నది కాబట్టి గృహస్థ ధర్మం కూడా చక్కగా నిర్వహించాలి. ఆలోచనలో పడ్డాడు, తల్లి ఉన్నది. కానీ కాలక్రమంలో తల్లి ఒక పాము కాటుతో మరణించింది. ఆ పిల్లవాడు అప్పుడు అమ్మకి కావలసినటువంటి సంస్కారాన్ని పూర్తి చేసి సాధువు చెప్పినటువంటి మార్గంగా వాళ్ళు ఉపదేశించినటువంటి మార్గం పట్టుకొని అడవికి ప్రయాణం. అడవిలో ఒక రావి చెట్టు కింద ఆ సాధువులు ఏదైతే బోధ చేసి ఉన్నారో ఆ మంత్రాన్ని ఆ ఉపదేశాన్ని చక్కగా మననం చేసుకుంటూ ఉంటే ధ్యానంలో కూర్చొని ఉన్నాడు. ఆ ధ్యానంలో శ్రీమన్నారాయణమూర్తి యొక్క దివ్యమైనటువంటి దర్శనం కలిగింది. ఒకసారి కళ్ళు తెరిచి చూసేసరికి భగవంతుడు లేడు, కనబడ్డాడు, మాయమైపోయినాడు. ఒక్క క్షణం ఆ అనుభూతి మనసులో నిలబడ్డది. అది శాశ్వతంగా నాకు ఎందుకు ఉండకూడదు, ఎందుకు లేదు? మనమంతా ఎంతో కష్టపడి 700 వాడి దగ్గరికి వెళ్తున్నాం, ఆయాసపడుతున్నాం, ప్రయాసపడుతున్నాం, మెట్లెక్కినాం, మెట్టు మెట్టుకు చక్కగా గడప గడపకి బొట్టు పెట్టినారు. ఎంత వెళ్తూ ఉన్నప్పటికీ కూడా మార్గ మధ్యలో కూడా అనేకమైనటువంటి బంధాలు, వాడు ఎక్కడ ఉన్నాడు, వీడు ఎక్కడ ఉన్నాడు, ఏమైంది, అది సెల్ ఫోన్ మోగం ఇదంతా ఉంటూనే ఉంది. దేవాలయం కాలం పోగానే అక్కడ కూడా సెల్ ఫోన్ అంటూ ఉండదు కావచ్చు, కానీ వాడు ఎక్కడ ఉన్నాడు, వీడు ఎక్కడ ఉన్నాడు అని మళ్ళీ ఉంటుంది. గర్భపంతుని దాడే వరకు కూడా ఇది గర్భపంతుని దాడి స్వామి ఒక్కసారి దర్శనం కనబడ్డదనుకో, అదో స్వామి ఎదుర్కొన్నవాడు ఒక్కసారి ఆయన దర్శనం ఆ చూపాడు వెళ్ళిందనుకోండి, భార్య ఎక్కడ ఉన్నది, పిల్లవాడు ఎక్కడ ఉన్నాడు, తెచ్చిన అప్లికేషన్ పట్టుకొచ్చినావు, అప్లికేషన్ ఎక్కడ పోయింది, ఆ క్షణంలో అందరూ మర్చిపోయినామే. ఇది స్వతహా ప్రతి ఒక్కరికి అనుభవం, ఇది కొత్తగా చెప్పే విషయం కాదు. మళ్ళీ ఒక్కసారి స్వామి దర్శించి ఆ జయాగరి నుంచి ఒక్కసారి ఆ శ్రీవారి సేవకు లేటేస్తే అప్పుడు అయ్యో వాడే అంటే ఆ ఒక్క క్షణకాలం పాటు బ్రహ్మకి మనం కనెక్ట్ అయిపోయినాం, పరబ్రహ్మకి మనం ఈ జీవుడు కనెక్ట్ అయిపోయినాడు. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కావచ్చు, ఆ మూమెంట్ కావచ్చు, ఆ మినిట్ కావచ్చు, మనం పొందిన ఆనందం ఉన్నదే అది బ్రహ్మానందం. ఆనందో బ్రహ్మే బ్రహ్మము అంటే ఆనందమే, అనుభూతి. భగవంతుని చూపెట్టగలంటే ఎవరి అనుభూతి వాడికి, అనుభూతి ఆనందమే తప్ప ఎవరికి వాడు ఎదుర్కోవాల్సిందే తప్ప ఇంకొకరికి చూపించే ప్రయత్నం ఎవరు చేయలేడు. గులాబీలు ఎట్లా ఉన్నది అంటే తింటే తెలుస్తున్నాయా, నా అనుభూతి చెందినంత మాత్రాన నీవు అనుభూతి చెందగలవా? కాబట్టి భగవత్ విషయం ఏదైనప్పటికీ కూడా స్వతహా అనుభవపూర్వకంగానే ఏర్పడుతుంది. కానీ ఆ బ్రహ్మానంద స్థితి మనకు శాశ్వతంగా ఎదుర్కొనడం లేదు. నీవు కనెక్ట్ అయినటువంటి ఆ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ నీకు 24 hours నీ జీవితంలో కూడా ఎందుకు కనెక్ట్ కాలేకపోతున్నది అంటే పరిశ్రమ లేదు. ఇదే నాలుగు వారికి 5 ఏళ్ల వయసులో కూడా రాగి చెట్టు కింద కూర్చొని ఒక్కసారి భగవంతుడు కనబడకపోయేసరికి ఏమైనా ఎందుకు నాకు కనబడదు, ఈ జీవితాన్ని త్యాగం చేస్తాను, ఆ అనుభూతి ఆనందాన్ని నాకు శాశ్వతం చేయి అని చెప్పి తీవ్రమైనటువంటి మరణంతో ఉంటే అప్పుడు స్వామివారు అశ్వతివాకుగా ఈ జన్మలో అది సాధ్యం కాదు నాయన, వచ్చే జన్మ నీకు అద్భుతమైనటువంటి జన్మ ఇస్తున్నాను, ఇంత గొప్పమైనటువంటి తపస్సు చేసినావు కాబట్టి బ్రహ్మ మానసిగా అవకాశం కల్పించాడు. అట్లా వచ్చినటువంటి జన్మ మరో జన్మ బ్రహ్మ మానసిగా అఖండమైన జ్ఞానవంతుడిగా, గురువుగా, సద్గురువుగా. దీనికి ప్రారంభం మూలం ఎక్కడ దొరికిందండి? ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాడు ఆయన అంటే భగవత్ అనుగ్రహం పొందాలి అంటే ఒక పండితుడు, ఒక వేదం చదువుకున్నవాడు, లేదా ఒక దేవాలయం కట్టించినవాడు,
జరిగింది. అక్కడ జరిగినటువంటి వాతావరణం బ్రహ్మమానస పుత్రుడిగా ఈ రోజు అఖండమైనటువంటి ఒక జ్ఞానపరమైనటువంటి గురుస్థానం ఒక నార్మల్ నిలబెట్టింది. అంటే భగవత్ సేవ ఎంత గొప్పనైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానం ఇస్తుందో చూడండి. లోకంలో చాలా మందికి మనం సేవ చేస్తూ ఉంటాము. సేవ చేయడం మనకు తెలుసు, కానీ ఎవరిని పట్టుకోవాలో వారిని మనం పట్టుకోలేకపోతున్నాం. ఎవరి చేయి అందిస్తే మన ఉత్తరం జరుగుతుందో వాడి చేయి పక్కన పెట్టి ముంచేవాడి చేయి పట్టుకుంటున్నాం. సంసార బంధాల్లో నెట్టివేసి వారి చుట్టే మనం తిరుగుతున్నాము. ఇది నాలుగు యొక్క పాత్రలో ఉన్నటువంటి గొప్పతనం కాబట్టి, నాలుగు శ్లోక కాబట్టి ఇది నారద మహాపురాణంగా చెప్పబడుతున్నటువంటి అంశం. గంగా నది తీరంలో హరిద్వార్ దగ్గర సనక సన్మానాలు నాలుగు వారికి బోధ చేస్తున్నారు అనేకమైనటువంటి విషయాలు. దేవాలయం కట్టించిన వాడికి ఎంత పుణ్యమో దేవాలయంలో సేవ చేసే వాడికి కూడా అంత పుణ్యం అని చెప్పినారు. ధర్మాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. పూర్వము రైవతమైనటువంటి మనుడు ఆ కాలంలో వేదమాలను చెప్పి ఒక బ్రాహ్మణోత్తముడు, వేద వేదాంత పారకుడు, శాస్త్రం చాలా గొప్పగా అధ్యయనం చేసినటువంటి మహానుభావుడు ఆచార్యుడు. ఆయన ఆచార్యుని జ్ఞానాన్ని వ్యాపారం చేసి డబ్బు సంపాదించేవాడు. అన్నీ కూడా వచ్చినటువంటి డబ్బులంతా కూడా దానాలు చేస్తూ ధర్మాలు చేస్తూ వ్యవహారం జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. ఆయన ఇద్దరు కొడుకులు అన్నారు. ఒకడు యజ్ఞవాలి, రెండో వాడు సుమాలి, ఇద్దరు కుమారులు. చివరి వయసులో ఈ వేదవాలైనటువంటి బ్రాహ్మణుడు అనేకమైనటువంటి డబ్బు సంపాదనలే వ్యామోహం పెట్టుకొని పుణ్యకార్యాలు ఏం చేయలేకపోయినా వయస్సంతా వీడిపోతున్నది, ఇక మళ్ళీ జన్మ వస్తుందా, కాబట్టి ఈ చివరి దశలో పుణ్యకార్యాలు చేద్దామని చెప్పి తాను సంపాదించినటువంటి డబ్బులంతా కూడా దానం చేస్తూ ఉన్నాడు. దానం చేస్తే పిలవాలనుకుంటారా? ఉన్నదంతా పట్టుకుంటున్నాడు, దానం చేస్తున్నాడు. అదో సంపాదించిన వాడు కూడా రైట్స్ సంపాదించిన వాడు కొనుగోలు మా పరిస్థితి ఏమిటైనా ఆ ధనాన్ని 4 భాగాలు చేస్తాడు. ఇద్దరు కొడుకులు 4 భాగాలు పెట్టుకున్నాడు. 2 భాగాలు తన దగ్గర పెట్టుకున్నాడు, 2 భాగాలు ఒక భాగం కొడుకులో కలిసాడు. అంతేదండి, డబ్బు లేని ఇవాళ ఎవరి దగ్గర తీసుకున్నారు. ఇంకా 2 భాగాలు తన దగ్గర ఉన్నది కాబట్టి తాను ఏం చేసినా నడుస్తుంది. ఏ దానమైనా ఏ ధర్మమైనా హాయిగా చేసుకోవచ్చు. వాళ్ళిద్దరూ హాయిగా అనుభవిస్తున్నారు. శరీరం ఇచ్చేసినా అయిపోయింది. చక్కగా దానాలు చేస్తున్నాడు. దేవాలయానికి ఎవరికైనా ఏదైనా కావాలి, అయ్యా మేము ఇక్కడ పూలతోట కట్టాలనుకుంటున్నాం, ఈ దేవాలయంలో తులసివనం పెట్టాలనుకుంటున్నాం, ఎవరికి ఏది కావాలంటే అది చక్కగా దానం చేస్తున్నాడు. చివరి దశలో అన్ని క్షేత్రాలు తిరుగుతూ బదిలీ క్షేత్రానికి తిరిగాడు. ఉత్తమోత్తమైనటువంటి క్షేత్రం బదిలీ. అక్కడ జానంతి అనేటువంటి ఒక మహానుభావుడు, ఒక మహర్షి ఆశ్రమం ఉన్నది. వారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి ఆశీర్వదించండి అని చెప్పి ప్రాధాన్యపడ్డాడు. శిష్యై పరికృతం తత్ర జానంతి సంయకము తునంతో పరమో బ్రహ్మ తేదో రాశు దదర్శః పద విష్ణు పరం నిత్యం స్మరణారాయణం ప్రభుం పరామపాదం వైష్ణ్యో కదాచిదపి మాకృతా. అయ్యా, అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలు తిరుగుతూ పుణ్యతీర్థాలు తిరుగుతూ మహానుభావుల యొక్క ఆశీస్సుల కోసం వచ్చాను. ఈ జన్మ చరితార్థత చేసుకుందామని. మహానుభావుల యొక్క దర్శనం కలగడం ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప మహాత్ముల యొక్క దర్శనం కలగడం, సాధువుల యొక్క సంగతి దొరకదు. ఈరోజు అదృష్టం ఈ క్షేత్రంలో ఈ దర్శనం కలిగింది. 4 మంచి మాటలు చెప్పండి. ఈ జీవితానికి ఉపయోగపడేటువంటి మాటలు చెప్పండి. ఈ జన్మ చరితార్థత చేసుకోవడానికి 4 మంచి మాటలు చెప్పండి అని చెప్పి నమస్కారం చేసి వారి ఎదుట వినయంగా కూర్చున్నాడు. ఆ మహానుభావుడు
చక్కగా ఉపదేశం చేస్తున్నాడు. నాయన, జన్మలో చాలా దుర్లభమైనటువంటి జన్మ మానవ జన్మ. అది మనకు వచ్చింది, దాన్ని సార్థకత చేసుకోవాలి. చూడండి, లోకంలో అన్ని శాస్త్రాలు ఏ పురాణం తీసినా మానవ జన్మ దుర్లభమైనది, జంతువునా నరజన్మ దుర్లభం. మొత్తం 24 లక్షల జీవరాశులు ఉన్నాయండి ఈ ప్రపంచంలో. 24 లక్షల జీవరాశులు, చీమ దగ్గర నుంచి మొదలు పెడితే కనబడేవి కనబడని లెక్క పెట్టినా మొత్తాన్ని. ఈ 24 లక్షల జీవరాశుల్లో ఉత్తమమైనటువంటిది ఏంటి? దాంట్లో చర్చ. ఉత్తమమైనది మానవ జన్మయ్యా అని తేల్చి పెట్టినారు. ఎందుకంటే ఈ జన్మ ఉత్తమమైనది. మిగతా వాటికి ఆహారం సంపాదించుకోవడం తెలుసు, సంసారం చేయడం తెలుసు, నిద్ర తెలుసు, భయపడడం తెలుసు. ఆహార నిద్ర భయమై ధునాని, ఇవి మాత్రమే తెలుసు. కానీ ఈ జన్మ ఎందుకు వచ్చింది? భగవంతుని ఎలా పట్టుకోవాలనేటువంటి ఆలోచన ఆ జన్మలో ఉండదు. ఒక మంచి గురువు దగ్గరికి వెళ్ళవచ్చు, వారి ఉపదేశం స్వీకరించవచ్చు, జ్ఞానాన్ని పొంది మన జన్మను చరితార్థం చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన ఆ పశుపక్షాదుల్లో ఉండదు. పిల్లవాళ్ళు వేస్తే భోజనం, పడుకోవడం, సాంసారికమైనటువంటి సుఖం. కానీ ఒక మానవుడికి మాత్రం నేనస్సు ఇచ్చినాడు భగవంతుడు. ఏది చేస్తే మంచి, ఏది చేస్తే చెడు. అందుకే మానవ జన్మ దుర్లభమైనది. రోడ్డు మీద ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇంకో స్నేహితుడు వచ్చాడు. ఇద్దరు కలిసి వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే 2 రాళ్ళు కనబడ్డాయి. ఒకటి కంకర రాయి, ఇంకొకటి వజ్రం రాయి. 2 రాళ్ళే కదండి, రాళ్ళ జాతే కదా. వీడికి కనబడ్డది వజ్రం. పక్కవాడు చాలా క్లోజ్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి. వాళ్ళతో మాట్లాడుతూనే వెంటనే బయటలోంచి ఖర్చు తీసినాడు, వజ్రం దాన్ని వేసినాడు. ఆయన వేసి దేవుడు ఏం రాదు, ఏం లేదు, ఖర్చు జేబులో పెట్టుకున్నాడు. చాలా రహస్యంగా ఇంటికి పోయినాడు, బీరువాలో పెట్టినాడు. భార్య కూడా చెప్పలేదు. ఎందుకు చెప్తుంటే ప్రచారం అవసరంలో పోయిందా? ఎందుకురా నాయన అంత కష్టపడ్డాడు? 2 రాలే కదా, కంకర్రాయి ఎందుకు తీసుకురాలేదు? కంకర్రాయి తీసుకొచ్చి బీరువాలో ఎందుకు పెట్టుకోలేదు? ఏం సార్ ఏం మాట్లాడతారు? గుర్తుందా? అది వాల్యూలెస్ సార్, విలువనే ఉంది. ఎవరైనా విలువ ఉన్నదాని గురించి ఆలోచన చేస్తాడు, విలువ ఉన్నదాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాడు, రక్షిస్తాడు. వాడు బుద్ధిమంతుడు. విలువైన పట్టకపోతాడా? మరి 24 లక్షల జీవరాశుల్లో విలువైనది మానవ జన్మ అంటే నువ్వు ఎట్లా కాపాడుకోవాలా? మరి ఎంతమంది బుద్ధిమంతులుగా ఆలోచిస్తూ ఉన్నాను. ఇంత జాగ్రత్తగా కాపాడుకున్నావు వజ్రమా, ఇంత జాగ్రత్తగా మానవ జన్మను ఎందుకు లక్ష్యంలోకి తీసుకెళ్ళడం లేదు? చిన్న ఉదాహరణ. అంటే విలువైన దాన్ని కాపాడుకోవడం తెలుసుకున్నాం. అందుకే మహాత్ముల యొక్క ఆశ్రయం చేస్తే అప్పుడప్పుడు మన మనస్సుకు పట్టిన మాలిన్యం ఆయన చెప్తూ ఉన్నారు మహాభావులు. భజ విష్ణు పరం నిత్యం స్మర నారాయణం ప్రభుం. మళ్ళీ రాజులా పాడి మొత్తానికి చాలా మంచి పని చేసినాడు. ఏం మంచి పని? ఆస్తులు పంచినా హాయిగా ప్రశాంతంగా తీర్థయాత్రలు పెట్టుకున్నాడు. ఇంకా కొన్ని ఘటాలు తనలో, ఇంకా ఏదో మనోడు వాడెట్లా వీడెట్లా, అసలు నువ్వెట్లా అనేది ఆలోచిస్తున్నావా? కస్యత్వం కృత ఆయాతం చింతయతనిహం రాత. మొత్తం జన్మంతా కూడా ఒక్క క్వశ్చన్ ఆన్సర్ పెట్టుకోవడానికి వాస్తవం చెప్పాలని ఒక్క సొల్యూషన్. ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడి నుంచి రావడం సార్? బాగా ఆలోచించండి. మనమంతా కూడా ఇప్పుడు నేను గొప్ప నువ్వు తక్కువ అని. అందుకే ప్రకారం ఏమన్నాడు? చీకటి నూతిలో ఉన్నదంతా చీకటి నూతిలోనేరా. ఆ నూతిలో పడి నేను గొప్ప నువ్వు తక్కువ అనుకుంటున్నావు. ఉన్నదంతా చీకటే. ఎవరు వెలుగు చూసినాడు? వాడు చీకటిలోనే ఉన్నాడు, నువ్వు చీకటిలో ఉంది, నేను గొప్ప అనుకుంటున్నావు. పిచ్చివాడా. ఈ ప్రపంచంలో ప్రతి వాడు కూడా తన దగ్గర ఉండేటువంటి ఒక గాన విద్యలో, ఒక వక్తృత్వ
వచ్చాను. నీవు ఎక్కువ నేను తక్కువ అనేటువంటిది వ్యవహారం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక రిస్ట్రిక్షన్స్ కానీ మొత్తం సృష్టి అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ జగత్తుకంతా పిల్ల ఎవరు? ఒక్కడే కదా. జగత్తంతా సృష్టించిన వాడు ఒక్కడే కదా. మనమంతా ఎక్కడి నుంచి వచ్చాం? పరమాత్మ దగ్గర నుంచి వచ్చాం. వాస్తవంగా మన ఇల్లు ఎక్కడండి? మన అందరి స్టేషన్ ఒకటే. మనము మన ఇల్లు మర్చిపోయి తిరుగుతున్నాం. ఇంటిలోంచి బయటకు వచ్చాం, రోడ్డు మీద వెళ్తున్నాం. సార్ మా ఇల్లు ఎక్కడ సార్? మా ఇల్లు ఎక్కడ సార్? పరమాత్మ అనేటువంటి స్థానం నుంచి బయటకు వచ్చి ఆ పరమాత్మను చేరుకోలేక ఇది నా ఇల్లు, అది నా ఇల్లు, వీడు నా వాడు, వాడు నా వాడు అని చెప్పి పట్టుకొని ఇక్కడిక్కడే తిరుగుతూ ఉన్నాం. దొరికిన పేసల్లా ఈ నాదే అనుకుంటూ ఇదే నిజమైన ఇల్లు అనుకుంటూ భ్రమలో పడిపోయి అసలు స్థానాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. కాబట్టి అసలు స్థానాన్ని పట్టుకోవడానికి జీవన యాత్ర, మానవ జన్మ. దాన్ని చేరాలి అంటే మర్చిపోయినావా? భయపడకు, గుర్తు చేసేవాడు ఉన్నాడు. నిన్ను ఆ మార్గం వైపు తీసుకువెళ్ళేవాడు ఉన్నాడు. పిల్లవాడు తప్పిపోయాడు, ఏమని ఏడుస్తారండి? పిల్లవాడు తప్పిపోతే ఏమని ఏడుస్తారు? నానా నానా అని ఏడవాలి, అమ్మా అమ్మా అని ఏడవాలి, అంతేనా? బాబాయ్ బాబాయ్ పిన్ని దెబ్బ తాకినా అమ్మా నానే, మర్చిపోయినా అమ్మా నానే. మనం కూడా మర్చిపోయినాం. కానీ మనం మేధావులు అనుకుని మనం దొరకబట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఈశ్వర, నారాయణ, హరి, గోవింద ఒక్కసారి ఆ తల్లిదండ్రులను మనం స్మరణ చేస్తే రాడా పరిగెత్తుకుంటూ ఇంటికి తీసుకోవడానికి? అది ఎంతవరకు మనం చేస్తూ ఉన్నాము? అందుకే ఇక్కడ చెప్తున్నాను, భజ విష్ణుం పరం నిత్యం స్మరణారాయణం పరాపవాదం వైష్ణున్యం కదాచిదపి మాకృతాః. నారాయణ యొక్క నామస్మరణ చేయవయ్యా, శ్రీ మహావిష్ణువు యొక్క భజన చేస్తూ ఉండు. నీకు సాధ్యమైనంత మట్టుకు ఇతరులకు హాని చేయకుండా ఉండు. అనాచార పరులకు, ఆచారం లేని వారికి, భగవత్ విషయాల్లో విముఖత ఉన్న వాళ్ళకి, భగవంతుడు లేడు అనుకునే వారికి దూరంగా ఉంటుంది. దేవాలయంలో చక్కగా దీపము సంవాదం చేస్తూ చక్కగా పురాణ శ్రవణాలు చేయి, స్తోత్రాలు చేయి. ఈ రకంగా నీ జన్మ చరితార్థత చేసుకో అని చెప్పి ఆ జానకి అనేటువంటి మహానుభావులు చక్కగా ఉపదేశం చేశారు. చివరికి అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి కాశ్యాంత మరణాకృతి. చివరి స్టేషన్ ఎక్కడండి? జీవుడు వచ్చిన తర్వాత పోవాల్సిన ఎక్కడికి? 5 స్టార్ బిల్డింగ్ అనుకున్నా అక్కడికి లేదు, అంతే కదా. మనము బాగా ఉన్నప్పుడు అంతా పోయిన తర్వాత మనం ఏమేమి తెలిసిన వాడు అక్కడ ఉన్నాడు అనుకోండి, మా వాడిని మొత్తం శివం అంతా కార్యక్రమం ఏర్పడుతుంది వాళ్ళని ప్లేస్ లేదు. ఒకటే శ్మశానం ఉంది. అంటే చివరి మజిలీ ఎక్కడ ఉంది? అందరికీ బాగా ప్రాక్టికల్గా ఆలోచిస్తే జీవితాన్ని ఒక మాయా ప్రపంచం, అందమైనటువంటి మాయలు. బయట పడవేమో అనుకుంటాం, కానీ ప్రయత్నం చేస్తే పడగలరు. అందమైన మాయ. కాశ్యాంతరాకృతి మహాశ్మశానం కాశీ. కాశీకి 2 పేర్లు ఉన్నాయి. ఆశ్చర్యించండి, మహాశ్మశానం అని పేరు, ఆనందవనం అని పేరు. మహాశ్మశానం అని పేరు కాశీకి, ఆనందవనం అని పేరు. శ్మశానం ఆనందం అవుతుందా? శ్మశానం ఆనందం అవుతుందా? అంటే వాస్తవం చెప్పాలి అంటే చివరికి జ్ఞానోదయం కలిగిన వాడికి శ్మశానమే ఆనందం. వారణాసి వెళ్ళాడు, శరీర త్యాగం చేసినాడు, మోక్షాన్ని సంపాదించుకున్నాడు తండ్రి. సరే, మొత్తానికి తండ్రి పరిస్థితి, తండ్రి జన్మ పూర్తయిపోయింది. కొడుకులున్నారు ఇక్కడ, యజ్ఞమాలి సుమాలి. ఆ కొడుకులు ఇద్దరు కూడా
చక్కగా తండ్రి ఇచ్చింది ఐశ్వర్యం, కొత్తగా సంపాదించింది ఏం కాదు. తండ్రి ఇచ్చినటువంటి ఐశ్వర్యాన్ని చక్కగా అనుభవిస్తున్నారు. గీత బాధ్యతతో నిత్యం మద్యపానతో భవతు వేషాభిప్రవృద్ధోసో పరదానాతో భవతు. దీంట్లో సుమాలి అనేవాడు తండ్రి ఇచ్చినటువంటి ధనం మొత్తాన్ని కూడా చెడు అలవాట్లకి మొత్తం కూడా నాశనం చేసేస్తుంది. అన్నదమ్ముల్లో అన్నగారేమో తండ్రి ఇచ్చినటువంటి డబ్బును చక్కగా సద్వినియోగం చేసుకుంటూ తండ్రి లాగా అవసరమైతే కొంత దాన ధర్మాలు, కొంత కుటుంబం డబ్బు ఎట్లా వినియోగించాలి అని ప్రశ్న వేస్తున్నారు శాస్త్రంలో. దానానికి కొంత, కుటుంబానికి కొంత, అలాగే నీవు నమ్ముకున్న వాళ్ళ కోసం కొంత డబ్బును ఆ రకంగా వినియోగించుకోవాలి. మనం పెద్ద కొడుకు యజ్ఞమాన్ని చక్కగా తండ్రి చెప్పినట్టుగానే తండ్రి చూపించినటువంటి మార్గంలో ధనాన్ని చక్కగా కుటుంబ పోషణకు, ధర్మానికి చక్కగా బ్యాలెన్స్గా ఉన్నది వ్యవహారం. కానీ చిన్నవాడు సుమారి తండ్రి ఇచ్చినటువంటి ఆస్తి మొత్తాన్ని కూడా అనేకమైనటువంటి వ్యసనాలతోటి మొత్తం కూడా నాశనం చేసేస్తున్నాడు. చివరికి అప్పులు పెరిగిపోయినాయి. ఊళ్ళో ఉన్న వాళ్ళంతా కూడా ఈ దుర్మార్గులు చెప్పి నింద వేసినారు, తిడుతున్నారు. అయినప్పటికీ కూడా వ్యసనాల బారిన పడ్డాడు కాబట్టి ఆ వ్యసనాలలోనే డబ్బు దొంగతనం చేయడం కూడా ప్రారంభించారు. చివరికి ఒక రోజు ఊరంతా ప్రజలంతా కొట్టడానికి వస్తే అన్నగారికి విషయం తెలిసి అప్పులన్నీ తీర్చి కొంచెం ఓపిక పడ్డాడు. మా వాడు ఏదో తప్పు చేసినాడు అని చెప్పుకుంటాం. ఆయన మీద ఉన్న మంచి మాటలతో, మంచి భావంతో ఉన్న వాళ్ళంతా ఆ డబ్బు తీసుకుని పక్కన తప్పుకున్నారు. యజ్ఞమాలి దయాతో విష్ణుభూతాన్ సమీపగాన్ కోయం భటే పాత్యమానః ఇచరుచ్చరుతాంజలి. ఈ రకంగా తమ్ముని యొక్క అప్పులన్నీ కూడా తీర్చినాడు. తమ్ముడికి అరే ఇక నుంచైనా మారగా అబ్బాయి అని చెప్పి కొంత డబ్బు ఇచ్చి మళ్ళీ సెటిల్ చేయడం కోసం కొంచెం డబ్బు ఇచ్చినాడు. ఇప్పుడు సంసారంలో ఇప్పుడు ప్రపంచంలో కూడా కొన్ని విషయాలు ఇలా కనబడుతుంది. కొంత డబ్బు ఇచ్చినాడు, ఇప్పటికైనా బాగుపడ్డాడు. కానీ వ్యసనాలలో బాగుపడ్డాడు కదా, డబ్బు దొరికింది, మళ్ళీ వ్యసనాలకి మొత్తం డబ్బంతా కూడా ఖర్చు చేశాడు. చివరికి వృద్ధాప్యం వచ్చింది. ఇద్దరు కూడా ఒకే రోజు మరణించారు. అన్నారు ఇద్దరు కూడా. విష్ణుదూతలు వచ్చారు, యజ్ఞమాలని పట్టుకుపోదాం, ఎందుకు పుణ్యం ఉన్నది కాబట్టి. పట్టుకెళ్తూ ఉన్నారు. పట్టుకెళ్తూ ఉంటే పక్క నుంచి చూస్తే యమదూతలు ఒక వ్యక్తిని కొట్టుకుంటూ తీసుకుపోతున్నారు. ఒకే రోజు చచ్చిపోయినారు కదా. తమ్మునేమో యమదూతలు కొట్టుకుంటూ తీసుకుపోతున్నారు. ఈయనేమో చక్కగా దాన ధర్మాలు చేసి ఉన్నవాడు కాబట్టి వైకుంఠానికి చక్కనైనటువంటి విమానం ఒకట తీసుకువెళ్తూ ఉన్నారు. యజ్ఞమాలి మహాభాగ నారాయణ పరాయణ ఉపాయం తవ భక్షామః సుమాలి ప్రేమ భక్తినం. ఈ విష్ణుదూతను అడిగాడు, ఎవరిని అంత కఠినంగా తీసుకువెళ్తున్నారు అతన్ని అంటే వాడు పాపాత్ముడైనా. ఎవరు స్వామి అంత పాపం చేసిన వాడు? ఏం పాపం చేసినాడు? వాడు ఎవరో కాదయా మీ తమ్ముడు. నా తమ్ముడా? అయ్యో అప్పటికీ దయా, అప్పటికీ కరుణ. అయ్యో నా తమ్ముని ఎట్లా తీసుకెళ్తున్నారే అయ్యా, ఏదో ఉపాయం ఉంటే చెప్పండి, మా తమ్ముని కాపాడుకునే ఉపాయం ఉంటే చెప్పండి. ఈ తమ్ముని కాపాడుకునే ఉపాయం అంటే పుణ్యం తప్ప, అక్కడంటే డబ్బు ఇచ్చి కాపాడాడు, ఇక్కడ డబ్బులతో రికమెండేషన్తో కలిసేది కాదు. ఇక్కడ వ్యవహారం అంతా చేసిన మంచి పనులతోటే వ్యవహారం, పుణ్యంతోటే వ్యవహారం. కాబట్టి ఈ తమ్ముని కనుక మళ్ళీ ఉత్తమమైనటువంటి స్థితిగా చూడాలి అంటే నువ్వు చేసినటువంటి పుణ్యం, ఈ జన్మలో చేసిన పుణ్యం అంతా ఇప్పుడు నేను వైకుంఠాన్ని తీసుకెళ్ళడానికే. కానీ పూర్వజన్మ పుణ్యం కనుక, పూర్వజన్మలో కొంత పుణ్యం ఉంది, ఆ పుణ్యాన్ని కనుక నీ తమ్ముడికి ధారం వస్తానంటే నీ తమ్ముడికి కూడా ఉత్తమమైన లోపం వస్తుందయ్యా. అయ్యా నేను పూర్వజన్మలో ఏ పుణ్యం చేసినానో నాకే తెలుసు అంటే ప్రతివాడి చిట్టా నాకు తెలుసయ్యా, నీ సంగతి ఏంటో నేను చెప్పాను. పూర్వజన్మలో
విశ్వంబర్ అనేటువంటి ఒక వ్యక్తి వ్యాపారం చేసేవాడు. ఆ జన్మలో నీ తమ్ములాగే నువ్వు కూడా అనేకమైన పాపాలు చేస్తావు ఆ జన్మలో, గత జన్మలో. కానీ అనుకోకుండా ఒకరోజు ఉన్న డబ్బంతా పోగొట్టుకొని ఊరు వాళ్ళంతా వెలువడితే వెలివేస్తే ఊరవతల ఉన్నటువంటి వర్షం పడుతుంటే ఊరవతల ఉన్నటువంటి ఒక విష్ణు ఆలయానికి చేరుకున్నాను. అక్కడంతా కూడా నిర్మానుష్యం, వాస్తవంగా అదంతా కూడా జీర్ణమైనటువంటి ఆలయం. కానీ నీవు నీ రక్షణ కోసం, నువ్వు ఉండడం కోసం ఆ ఆలయాన్ని పరిశుద్ధి చేసి ఆ ఆలయంలో చక్కగా ఉండవచ్చు అని చెప్పి నీ నివాసం కోసం నువ్వు ఏర్పాటు చేసుకున్నావు. అలాగే ఉంటూ అక్కడే ఉంటూ నీ శరీరాన్ని త్యాగం చేసుకున్నావు. అది ఆ పుణ్యం నీకు ఉన్నది. హరిక్షేత్రంలో నీ శరీరాన్ని వదిలిపెట్టినటువంటి పుణ్యం నీ దగ్గర ఉన్నది. ఆ పుణ్యం కనుక నీ తప్పుని ఇప్పుడు కనుక నువ్వు ఇస్తామనుకుంటే, సంకల్పం చేస్తే నీ తప్పు కూడా బాగుపడతాడు అంటే, సరే స్వామి తప్పకుండా ఆ పుణ్యం నా తమ్ముడికి నేను ధారపోస్తున్నాను అనగానే ఆ తమ్ముడికి ఆ జన్మ పోయింది. మళ్ళీ ఉత్తమలోకం రాకుండా వాడికి భూలోకంలో ఒక జన్మ ప్రసాదించినాడు. బ్రాహ్మణ జన్మ వచ్చింది. నేరుగా ఉత్తమలోకం రానైనా మళ్ళీ జన్మ పొంది మళ్ళీ పుణ్యమైనటువంటి కర్మ సంపాదించుకొని మాత్రమే వాడు ఉత్తమలోకానికి రావాల్సి ఉంటుంది అని చెప్పి మళ్ళీ వాడికి బ్రాహ్మణ జన్మ ఇచ్చారు. అన్నగారికేమో చక్కనైనటువంటి వైకుంఠ పదవిని ఇచ్చారు. ఈ కథ ఏం చెబుతున్నది అంటే, ఎక్కడో తెలిసి తెలియక తన నివాసం కోసం హరిక్షేత్రాన్ని ఊడ్చి చల్లి తన నివాసంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక వ్యక్తి పాపాత్మైనప్పటికీ కూడా ఆ పుణ్య బలం వల్ల ఇంకొకటిని ఉద్ధరించగలిగే అంత శక్తి వచ్చింది అంటే, ఇక తెలిసి భగవంతుని పైన భక్తితో, ప్రేమతో భగవంతుని యొక్క ఇంటిని, దేవాలయం అంటే భగవంతుని యొక్క ఇల్లు, నీ ఇల్లు నువ్వు ఎంత అందంగా ఉంటే నువ్వు ఎంత ఆనందంగా ఉంటావో, అలాగే భగవంతుని యొక్క ఇల్లు కూడా ఎంత అందంగా ఉంటే ఆనందంతో ఆనందపడతాడు కదా. కాబట్టి భగవంతుని యొక్క ఆలయం, భగవంతుని యొక్క నిలయాన్ని తెలిసి భక్తితో, ప్రేమతో ఊడ్చి చల్లి ముగ్గు పెట్టేవాడికి ఎంత పుణ్యమో చెప్పవశమా. అది వైకుంఠ పదవిని కూడా సాధింపచేసేటువంటిదయ్యా అని చెప్పి నాలుగవ వారికి సనక సనందనాథుడు చక్కనైనటువంటి భగవత్ సేవ వల్ల నీ జన్మ కూడా దేవాలయంలో భగవత్ సేవ వలన ఉత్తమోత్తమైంది. అలాగే భగవత్ సేవ చేసిన వారి యొక్క పుణ్యం వర్ణనాతీతమైన అని చెబుతూ మాతాపిత్రోశ్చ శుశ్రూషాం కృతవాన్యో నరోత్తమః సయాతి ప్రతిష్ఠాత్మా పూజ్యమానో నరాత్తమః. యమదూతలు ఎట్లా తీసుకెళ్తారయ్యా? ఇంతకుముందు సన్నివేశంలోనే అర్థమైపోయింది ఎట్లా వాటికి వెళ్ళినారయ్యా. గ్రాండ్ వెళ్ళమంటే ఎవరికి లేదు. యమలోకానికి పోయేవాడికి కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, బెదిరించుకుంటూ, ఏదా ఆ పాపం చేసినావు కదా, అప్పుడు చేసినప్పుడు చాలా ఆనందపడ్డావు కదా, వాళ్ళని కొట్టేటప్పుడు, వాళ్ళని తిట్టేటప్పుడు అని చెప్పి నాకు దెబ్బలు ఎక్కువ వేస్తూ అవన్నీ గుర్తు చేస్తూ మనం మర్చిపోవచ్చు కాక, కానీ అవన్నీ రికార్డ్ అయి ఉంటాయి. గుర్తు చేస్తూ మరి దెబ్బలు పెట్టుకుంటూ ఆనందపడు, ఇప్పుడు ఆనందపడు అని దెబ్బలు కొట్టుకుంటూ తీసుకెళ్తారట యమలోకానికి. కానీ కొంతమందికి యమలోకానికి తీసుకువెళ్ళేటప్పుడు కూడా ఎటువంటి బాధ లేకుండా చక్కగా తీసుకువెళ్ళేటువంటి వర్గం కూడా ఉంది. ఎవరికయ్యా అన్నారు, ఇక్కడ చెప్తున్నారు. ఎవడైతే చక్కగా భూలోకంలో మానవ జన్మ పొంది అన్నదానం చేస్తాడో, ఇంకొక జీవుడి యొక్క ఆకలిని తీరుస్తాడో, వాడు వెళ్ళే ప్రయాణంలో వాడికి ఆకలి కాకుండా తీసుకెళ్తారు. వాడికి ఆకలి కాకుండా తీసుకెళ్తారు. ఎవడైతే జలదానం చేస్తాడో, నీటిని దానం చేస్తాడో, వాడు ఆ ప్రయాణ మార్గంలో వాళ్ళే పాలు తాగిస్తూ చక్కనైనటువంటి క్షీరాన్ని ఇస్తూ వాడిని చక్కగా తీసుకువెళ్తారు. ఎవడైతే వస్త్రదానం చేస్తాడో, చక్కగా వాడికి ఎటువంటి చలి లేకుండా, ఎటువంటి ఎండకు కూడా బాధ కలగకుండా, ఏమంటే శరీరం ఇక్కడే పోయింది కదా, ఇంకా ఎండ ఎక్కడిది, ఇంకా చలి ఎక్కడిది, ఇంకా ఆకలి ఎక్కడిది, శరీరం ఇక్కడే పోయింది కదా, పోయేవాడికి చలి
స్థూల శరీరం మాత్రమే ఇక్కడ పోతుంది. శరీరం ఇక్కడ పోయిన తర్వాత ఒక ప్రశ్న వస్తుంది, స్వర్గం నరకం అన్నారు కదండి, స్వర్గంలో సుఖం ఉంటుంది, నరకంలో బాధ ఉంటాయని చెప్తున్నారు కదా, అసలు శరీరమే ఇక్కడ బాగా ఒక వాడు బాగుండాలన్నా సుఖం ఉండాలన్నా ఒక బాడీ ఎక్కడి అంటే మనకు తెలియదు. మనకు కనబడినటువంటి 5 ఫీట్ల 60 కేజీల బాడీ మాత్రమే దానమైంది. కానీ జీవుడు పోయేటువంటి క్రమంలో యమదూతలు పాశం వేసి లాక్కపోయేటువంటి క్రమంలో వారు ఆ ఆత్మను ఒక సూక్ష్మ శరీరంలో పెట్టి తీసుకెళ్తారు. శరీరం ఉంటుంది కాబట్టి, శరీరం ఉన్నది కాబట్టి పాలన తప్పదు, అనుభూతి తప్పదు. అలాగే ఆ యమదూతలు వస్త్రదానం చేసిన వాడికి చలి ఎండ బాధ లేకుండా చక్కగా హాయిగా సుఖంగా వాడి యొక్క ప్రయాణం కొనసాగుతుంది అన్నారు. అంతేకాదు ఎవడైతే గోదానం చేస్తాడో, బ్రతికున్నటువంటి సమయంలో చక్కగా గోదానం చేస్తాడో వాడు సర్వ సౌఖ్యాలతోటి అనేక రకాల సుఖాలతోటి వాడి ప్రయాణం కొనసాగుతుంది అన్నారు. ఎవడైతే భూదానం చేస్తాడో అప్సలోగన సంకీర్ణ క్రీడన్యాదుషాలయం హయదో బృహదశ్చైవ విమానే సర్వసంసది. ఎవడైతే భూదానం చేస్తాడో వాడికి చక్కనైనటువంటి విమానంలో అప్సరసా స్త్రీల యొక్క సర్వ సౌఖ్యాలతోటి వారిని స్వర్గలోకానికి తీసుకువెళ్తారు. అంతేకాదు ఎవడైతే విద్యాదానం చేస్తాడో, విద్యాదానం చేసిన వాడు విద్యాదాన రథోయాతి పూజ్యమానోచ్చ సూర్వి పురాణ పాఠతోయాతి స్థూయమానోమేశ్వరై. విద్యాదానం చేసినవాడు, జ్ఞానము దానం చేసినవాడు, పురాణ ప్రబోధన చేసినవాడు వారిని మునులంతా స్తుతులు చేస్తూ, మునులంతా కీర్తిస్తూ అతన్ని తీసుకుని వెళ్తారు అన్నారు. అంటే మన ప్రయాణం ఎలా ఉండాలి అనేది నిర్ణయించుకోవడం కూడా మనకు అవకాశం ఉన్నది. మన ప్రయాణం అప్రమాణంగా ఎన్ని రోజులు ఏది కదా, అంతే కదా. ఈ ప్రయాణానికి ఏర్పాటు చేసుకోవడం అందరికీ తెలుసు. మరి ఆ ప్రయాణానికి ఎంతమందిని ఏ ఏర్పాటు చేసుకుంటున్నాం అనేది ఎవరి పాటికి తెలియాలి, అంతే కదా. ఇక్కడ నుంచి శృణు విప్ర ప్రవక్ష్యామి యమమార్గం దుర్గమం సుఖదం పుణ్యశీలానాం పాపినాం భయదాయకం. దక్షిణం వైపు యమలోకం ఉంటుంది. ఎంత దూరం చెప్తున్నారు ప్రయాణం? ఎంత దూరం సార్? ఏదో షార్ట్కట్ 1 కిలోమీటర్ అంటే పోయినా 70 కూడా మనిషిని పడతారు. 84,000 యోజనాల దూరం అంటే యమలోకం. 84,000 యోజనం. యోజనం అంటే ఇప్పటి భాషలో చెప్పాలంటే దాదాపు ఒక 12 కిలోమీటర్లు. 86,000 into 12 కిలోమీటర్స్ దగ్గర పెట్టుకోండి. ఈ భూమండలం నుంచి దక్షిణం వైపు యమలోకం యొక్క ప్రయాణం. ఇంత ప్రయాణం ఈ రకంగా ఎవరెవరు ఏ దానం చేస్తే ఎట్లా ఉంటుందో ఇక్కడ చక్కగా వివరిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా వింటూ ఉంటే అయ్యా పాపం చేయని వాడు ఉంటాడు. బాగా ఆలోచిస్తే పాపం చేయని వాడు ఉంటాడు. పుట్టినప్పటి నుంచి మరణించేట వరకు అనేక రకమైనటువంటి పాపాలు జ్ఞాతంగా అజ్ఞాతంగా చేయబడుతూనే ఉంటాయి, చేస్తూనే ఉంటాం. మరి వీటన్నిటికీ కూడా నిష్కృతి లేదా? వీటన్నిటికీ కూడా పరిహారం లేదా అంటే ఏకైక పరిహారం భగవంతుని యొక్క నామం అని చెప్పి భగవత్ సంకీర్తన వల్ల మాత్రమే సమస్తమైనటువంటి పాపాలను మనం పోగొట్టుకోగలం. కలియుగంలో కూడా పాపాలన్నింటినీ పోగొట్టుకోవాలంటే యజ్ఞాలు యాగాలు ఇవన్నీ చేసేటువంటి అవకాశం కలియుగంలో పుట్టినటువంటి జీవుడికి దొరకదు. ఎందుకంటే యజ్ఞయాగాలు చేద్దామనుకున్న ఆ అవకాశం మనకు లేదు, ఆ ప్రక్రియ మనకు తెలియదు. తెలిసిన వాళ్ళు దొరకడం కష్టం, తెలిసిన వస్తువులో కూడా కల్మషం, కాలంలో కూడా సరిగా కలిసి రాకపోవడం, ఇవన్నీ ఉంటే కర్మ సరిగా ఫలితాన్ని ఇవ్వదు. కాబట్టి కలియుగంలో కూడా యజ్ఞయాగాలు తపస్సులు ఇవన్నీ కూడా సానుకూలంగా కొనసాగవు. ఎందుకంటే అంతా కూడా కలుషితమైపోయి ఉంటుంది. కాబట్టి కర్మ పరిపక్వత జరగాలి అంటే కర్మ ఫలం పర్ఫెక్ట్ గా 100% ఉండాలంటే కాల విపర్యాసే కర్మ విపర్యాసే చేసే వ్యక్తి పరిశుద్ధంగా ఉండాలి, తెచ్చుకున్న వస్తువులు పరిశుద్ధంగా ఉండాలి,
ఇన్ని జరిగితే 100% ఫలితం కలుగుతుంది. అది కలియుగంలో జరిగే అవకాశం కదా, అది కష్టం. అందుకోసమే కలియుగాన్ని ఉద్దేశించి కొన్ని చక్కనైనటువంటి నియమాలు చూపిస్తున్నారు. భగవత్ సేవ, భగవత్ నామం తప్ప కలియుగంలో ఒకట ఉద్ధరణకి ఇంకొక మార్గం లేదయ్యా. భగవత్ సేవలో అతి విశేషమైనటువంటిది ఏకాదశి తిథి, పుణ్యతిథి. భగవంతునికి ప్రతిరోజు కూడా మనం ఆరాధన చేయవలసిందే. ప్రతిరోజు కూడా ఆరాధన కూడా చాలా విశేషమైనదే. కానీ కొన్ని పుణ్యమైనటువంటి తిథులు చెప్పినారు. ఆ పుణ్యతిథులైనా కనీసం వినియోగించుకోండి. ప్రతిరోజు భగవత్ విశేషం ఉన్నా, కొన్ని పుణ్యతిథులు చెప్పుకున్నా కనీసం ఆ పుణ్యతిథుల్లోనైనా భగవంతుని యొక్క ఆరాధన విశేషంగా చేయండి. విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. దాంట్లో అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి తిథి ఏకాదశి. ఈ ఏకాదశి యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తున్నారు వశిష్ఠుల వారు. మాంధార చక్రవర్తికి చెప్పినటువంటి ఏకాదశి మహాత్మ్యాన్ని నాలుగు వారికి బోధ చేస్తున్నారు. అత్యంత విశేషమైనటువంటి తిథి, హరిమాసం హరితిథిగా చెప్పబడినటువంటి తిథి ఏకాదశి. ఏకాదశి సమాఖ్యేన వన్నినా పదకేంధనం భస్మతాం యాతి రాజేంద్ర అభిజన్మశతోద్భవం. ఏకాదశి అనేటువంటి పుణ్యతిథి ఎవరైతే చక్కగా ఆచరిస్తాడో వాడు 100 జన్మలో చేసినటువంటి పాపంతా కూడా ఒక్కసారి దూది, ఎంత పెద్ద కొండ అయినా దూది కొండ చిన్న అగ్గిపుల్లతో ఏకైతే భస్మమైపోతుందో అలాగే ఏకాదశి నాడు చేసేటువంటి హరినామ సంకీర్తన, హరి సేవ నువ్వు 100 జన్మలు చేసినటువంటి పాపం అనేటువంటి దూది కొండలాగా ఉన్న ఆ హరినామం అనేటువంటి హరిసేవ అనేటువంటి అగ్ని మొత్తం కూడా దహిస్తుందయ్యా అన్నారు. ఏకాదశ ఇంద్రియై పాపం యత్కృతం భవతి ప్రభో ఏకాదశి ఉపవాసేన తస్సర్వం విలయం నదే. ఏకాదశ ఇంద్రియై కృతం పాపం. మనకు 11 ఇంద్రియాలు ఉన్నాయి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. త్వక్చక్షుశ్రోత్రజిహ్వాగ్రాణాదిశుద్ధ్యంతాం 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. నాలుక, చర్మము, ముక్కు, కన్నులు, చెవులు ఇవి జ్ఞానేంద్రియాలు. కాళ్ళు, చేతులు ఇవి కర్మేంద్రియాలు. కర్మేంద్రియాలతోటి, జ్ఞానేంద్రియాలతోటి, అదేవిధంగా 11వది మనస్సు. వీటన్నింటినీ కలుపుతున్నది మనస్సు. ఈ 11 ఇంద్రియాలతో చేసినటువంటి ఏ పాపమైనా వీటితోనే చేసేది మనం. ఎంతటి పాపమైనా ఈ 11 ఇంద్రియాలతో చేసినటువంటి పాపము 11వ తిథిగా చెప్పబడినటువంటి ఏకాదశి మొత్తం కూడా దహనం చేస్తుంది. ఏకాదశి. అందుకోసమే సమస్తమైనటువంటి పాపాలన్నింటినీ కూడా దశ అంటే తొలగించడము, మొత్తాన్ని తొలగించేటువంటిది. రాత్రు జాగరణం కృత్వా సంపోష హరేర్దినం అనాయాసేన రాజేంద్ర ప్రప్యతే హరిమందిరం. ఏకాదశితో సమానమైనటువంటి వ్రతం కానీ నియమం కానీ చెప్పబడలేదు ఉన్నారు. ఏకాదశి రోజు నిన్న మనం చెప్పుకున్నాం. ఏకాదశి అనేది ఒక వ్రతం. 3 రోజులు పాటిస్తే వ్రతం, 1 రోజు పాటిస్తే నియమం. ఆ 1 రోజు కూడా ఏకాదశి ఎట్లా ఉండాలన్నారు? మొత్తం కూడా నిరాహారంగా ఉండాలి. ఆహారం స్వీకరించకూడదు, ఉపవాసం చేయాలి, రాత్రి జాగరణ చేయాలి. ఇది ఏకాదశి యొక్క నియమంగా చెప్పబడింది. 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ మహాయాగాలు ఒక్క ఏకాదశి ఉపవాసానికి సమానం కాదు. అంత పుణ్యాన్ని ఇచ్చేటువంటిది ఏకాదశి తిథి. ఒకనొక నాడు రుక్మాంగదుడు అనే ఒక మహారాజు. మరి ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నారు. ఏకాదశి తిథి నిర్ణయం చేసుకునేటప్పుడు కొన్ని సందర్భాల్లో ద్వాదశి ఏకాదశి కలిసి వస్తుంది, దశమి ఏకాదశి కలిసి ఉంటుంది. నిర్ణయం ఎట్లా ఏకాదశికి అంటే పూర్వ విద్ధ పనికి రాదు. పూర్వ విద్ధ అంటే పూర్వ తిథితో కూడినది. పూర్వ తిథి అంటే ఏకాదశికి ముందు ఉండే తిథి దశమి. దశమితో కూడినటువంటి ఏకాదశి ఎట్టి పరిస్థితుల్లో ఉపవాసానికి పనికిరాదు. ఆ రోజు ఉన్నా కానీ ఆ రోజు చేసిన దానం కావచ్చు, పుణ్యం కావచ్చు, అంతా కూడా వ్యర్థము అని చెప్పింది శాస్త్రం. పరవిజ్ఞ అంటే పరిపూర్ణంగా ఏకాదశి ఉంటే ప్రాబ్లం లేదు. ఒకవేళ అటు ఇటుగా ఉన్నప్పుడు దేని పట్టుకోవాలి అంటే ద్వాదశి తిథితో కూడినటువంటి
దేవాలయంలోనే గడపడం, తెల్లవారి ద్వాదశి నాడు బ్రాహ్మణులందరికీ భోజనం పెట్టి వాళ్ళ ఆజ్ఞ తీసుకొని తాను భోజనం చేయడం, ఇలా వ్రతం చేసేవాడు దుర్మాంగళ మహారాజు. ఆయన వ్రతం చేయడం కాదు, యథారాజా తథా ప్రజ, ప్రజలందరినీ కూడా, రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఏదో ఫ్లెక్సిబిలిటీ పైన ఆయన ఉంటే ఉండండి, ఇది చేస్తే మంచిది కాదు, ఖచ్చితంగా మీరంతా ఏకాదశి ఉపవాసం ఉండాల్సిందే. ఒకవేళ మీరు కనుక ఏకాదశి ఉపవాసం లేదనుకోండి, మిమ్మల్ని రాజ్య బహిష్కార శిక్ష వేస్తాను. ఈ రకమైనటువంటి అంటే ధర్మం ఆచరణ చేయించాలి అన్నప్పుడు ఒక రాజు స్థానంలో ఉన్నవాడు రెండు రకాల మార్గాలు ఉంటాయి ధర్మాన్ని ప్రేరణ చేయడం. మన వాళ్ళు ఒక సామెత చెప్తారు, కొన్ని తలుపులు తడినే తెరుచుకుంటాయి, కొన్ని తలుపులు తంతే తెరుచుకుంటాయి. మొత్తానికి తెలుసుకోవడం ముఖ్యం. అలాగే ఒక వ్యక్తిలో కూడా ధర్మాన్ని, ఒక వ్యక్తిలో కూడా భక్తిని నిలబెట్టాలంటే రెండు మార్గాలు ఉన్నాయి. ఇట్లా చేస్తే మహాపాపం, లేదు ఇట్లా చేస్తే మీకు శిక్ష, ఇది ఒకటి. ఇది చేస్తే ఇంత గొప్ప పుణ్యం ఉన్నది అంటే పాజిటివ్ వే, నెగిటివ్ వే. ఒక మంచి మార్గంలోకి తీసుకురావాలంటే రెండు ఉంటాయి. అలాగే ఇక్కడ దుర్మాంగ మహారాజు రాజ్యంలో ఒక శాసనం చేశాడు, నాలాగా అందరూ ఏకాదశి వ్రతం పాటించవలసిందే. వ్రతం పాటించలేని పరిస్థితి ఉంటే కనీసం ఏకాదశి ఒక్కరోజైనా నియమం పాటించవలసిందే, లేదంటే మీ అందరికీ రాజ్య బహిష్కార శిక్ష వేస్తున్నాను అని చెప్పి చాటింపు చేయించి ప్రజలందరి చేత ఏకాదశి రోజు ఉపవాసం ఉండి, మరి అయినా మా బుద్ధి ఎట్లా, ఒకరోజు పనిచేయకుంటే మా పరిస్థితి ఏంటి, నేను చూసుకుంటాను మీ అందరినీ. ఊరంతా కూడా ఏకాదశి వచ్చిందంటే ఒక పండుగ, విష్ణువాలయంలో చక్కగా అందరూ కలిసి ఉండడం, హరినామ సంకీర్తనతో ఆ రోజు మొత్తం గడపడం. ఈ రకంగా రాజ్యం కూడా రాజు ఒకడే ధర్మాత్ముడు కాదు, రాజు ఒకడే పుణ్యాత్ముడు కాదు, ప్రజలంతా కూడా పుణ్యాన్ని సంపాదించుకున్నారు. యమధర్మరాజు గారి లోకం మొత్తం ఖాళీ అయింది. యమధర్మరాజు గారు ఆలోచనలో పడ్డారు. రోజు చిత్రగుప్తుడు కూర్చుంటున్నాడు, యమధర్మరాజు గారు కూర్చుంటున్నారు, ఆఫీస్కి వస్తున్నారు, ఏం లాభం లేదు. ఏమయ్యా ఏమున్నది వాళ్ళ పరిష్కారం? ఎవరు వచ్చినారు? ఎందుకు భూలోకం నుంచి ఎవరు కావడం లేదా? భూలోకంలో ఎవరు పరిపాలన ఉన్నది? దుర్మాంగ మహారాజు పరిపాలన ఉన్నది. ఏమవుతున్నది? అందరూ విష్ణు తిథి పట్టుకున్నారు, విష్ణు నామాన్ని పట్టుకున్నారు. ఇంకేమున్నదండి, చచ్చిన వాళ్ళందరినీ విష్ణులోకానికి పట్టుకుంటున్నారు, వైకుంఠానికి. వాళ్ళ దొంగలు వచ్చి మన దగ్గర ఎవరు రావాలి? నాలుగో వాళ్ళు వచ్చారు. నాలుగో వాళ్ళు వచ్చి యమధర్మరాజు గారితో అంటున్నారు, ఏమయ్యా ఎప్పుడు చాలా ఏ రోగం కూడా అప్పుడప్పుడు ఫ్రీగా కనబడుతుంది, కానీ ఈ రోగంలో ఎప్పుడు కూడా నువ్వు ఇంత ఫ్రీగా కనబడుతులేవు, ఇంత చాలా హాయిగా కూర్చొని ఉన్నావు, ఏంటయ్యా పరిస్థితి అన్నాడు. అయ్యా మహానుభావ, ఏం చెప్పమంటావు నా పరిస్థితి? సోము కాసుకేవ తుల్యోజాతో మహాత్మే నేత్రహీన కర్ణహీన సంధ్యాహీనో విజోయత. సంధ్య వాల్సినటువంటి బ్రాహ్మణుడి పరిస్థితి ఎట్లా ఉందో నా పరిస్థితి ఎట్లా అయింది. అంతేకాదు ఊర్లో నిలబెట్టినటువంటి విగ్రహం ఎట్లా ఉందో అట్లా ఉన్నది నా పరిస్థితి. ఏం పర్లేదు, ఏం చేయాలి? ఏం జరుగుతున్నదయ్యా? రుక్మాంగ మహారాజు గారి యొక్క రాజ్య పరిపాలన కొనసాగుతున్నది, నా నమ్మాన్ని ఎవరు రావడం లేదు. స్వామి స్వామి విత్తం సమస్నాది సయాది నరకం ధ్రువం నిర్యామానం నియోగీతు నియోగే యస్తు తిష్టతి. ఇప్పుడైనా ఏదైనా ఒక కేసు పరిష్కారం చేయాలంటే ఇప్పుడు నా కేసే పరిష్కారం చేసుకోవాలి. ఎందుకు? ఉద్యోగం ఇచ్చాడు, కూర్చోబెట్టాడు, పని లేదు, పని లేకుండా జీతం తీసుకుంటున్న పెద్ద మనిషి నేనే. పని లేకుండా జీతం తీసుకోవడం మహాపాపమయ్యా. కాబట్టి ఇప్పుడు నా పరిస్థితి, నాకు నేను ఏం శిక్ష వేసుకోవాలన్న పరిస్థితి వచ్చింది. ఇదయ్యా నా పరిస్థితి అన్నాడు. సరే బ్రహ్మగారి దగ్గరికి పోదాం ఒకసారి, మరి ఆయన ఏదైనా ఉపాయం చెప్పాడేమో. ప్రతిదానికి కూడా ప్రతి ప్రశ్నకి ఒక సమాధానం ఉంటుంది కదా, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తే కదా తెలిసేది అని చెప్పి నాకు వాళ్ళు ఓదార్చి యమధర్మరాజు గారిని పట్టుకొని బ్రహ్మలోకానికి బయలుదేరాడు. శుచిం శుచి పరమహంసం బ్రహ్మానామం దర్భలాంఛనం ఉపాస్యమానం విడిదై లోకపాలైర్జీశ్వర
అధోభాగము కళ్ళు కింది పెట్టి తల వంచుకొని నిలబడ్డాడు. చుట్టూ ఉన్న వాళ్ళంతా అనుకుంటున్నారట, నిర్వ్యాపారం నాస్తి యోగం ఎవరికి నిద్ర పట్టని వాడు ఈ రోజు ఇంత హాయిగా కనబడుతున్నాడే. ఎప్పుడు చాలా పనులతోటి, అనేకమైనటువంటి వ్యాపారాలతోటి, అనేకమైనటువంటి పనులతోటి నిమగ్నమై ఉండేవాడు ఈరోజు ఖాళీగా బ్రహ్మలోకంలో కనబడుతున్నాడే. బాధలో ఉన్నాడు, అందరినీ బాధ పెట్టేవాడు బాధలో కనబడుతున్నాడు. ఆయన పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా మాట్లాడుకుంటున్నారు. అవన్నీ వినబడుతున్నాయి యమధర్మరాజు గారికి. ఎప్పుడు కూడా యమధర్మరాజు గారు తల వంచుకున్నటువంటి సన్నివేశం ఎక్కడా లేదు. కానీ ఇప్పుడు తల వంచుకోవాల్సిన పరిస్థితి ఏమిటి? తాను తప్పు చేస్తున్నాననేటువంటి భావంలోకి వెళ్ళిపోయినాడు యమధర్మరాజు. ఆయన పేరే ధర్మరాజు. ఆయన పేరు యమధర్మరాజు. యముడు అంటే సర్వసముడు. ఆయన అందరి మీద సమానమైనటువంటి దృష్టి ఉంటుంది ఆయనకి. ఇప్పుడు నావాడు మా బాబాయ్ వాడు కాబట్టి ఈ కేసులు కొంచెం పోస్ట్పోన్ చేద్దాం, ఇంకో 100 ఎకరాలు ఇంకో సున్నా చెట్లో ఇచ్చినాడైనా ఇంకో సున్నా ఎక్కబెట్టి ఇట్లా ఉంటుంది. అట్లాంటి వాడు ఈరోజు బాధపడుతూ తప్పు చేసినటువంటి భావంలో తల వంచుకొని నిలబెట్టాడే. అని చుట్టూ ఉన్న వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటే వాయుదేవుడు గమనించి, ఏమయ్యా అట్లా మాట్లాడవద్దు, మీరంతా తెలిసిన వాళ్ళు, ఆయన ఇదివరకే ఒక రకమైనటువంటి బాధలో ఉండి బాధ చెప్పుకోవడానికి వచ్చాడు అని చెప్పి వాయుదేవుడు కొంత వాళ్ళందరినీ కూడా ఉదరించి ఆ యమధర్మరాజు గారిని బ్రహ్మదేవుడి దగ్గరికి తీసుకెళ్ళారు. నిర్భయంగా బ్రహ్మగారికి వచ్చినటువంటి పరిచయం నమస్కారం చేశాడు. నియోగి యస్తువై భూత్వా ఆత్మవేషు విభోక్షతి రుజావై కరణేరాజ్ఞో కర్మమార్జాలనామదే. బ్రహ్మదేవా, మీకు తెలియని అంశం లేదు, తెలియని విషయం లేదు. మీకు సమస్తమైనటువంటి ధర్మాలు తెలుసు. ఏ సేవకైతే ప్రభువు ఆజ్ఞను అంటే ప్రభువుని చేసుకుని రారా, లేదా ప్రభువు పని అప్పచెప్పాడు అనుకోండి, ఆ పని చేయకుండా ఎవడైతే జీతం తీసుకుంటూ తాను ఆనందపడ్డాడో వాడు కాష్టకీట కర్ణపురుగా జగపురుగా జన్మ ఎత్తుతాడు అని చెప్పి శాస్త్రం చెబుతున్నది. నా పరిస్థితి అట్లా. అంతేకాదు, యజమాని ఇచ్చినటువంటి డబ్బు యజమాని పనికి, యజమాని చెప్పినటువంటి పని చేయకుండా ఆ డబ్బు తనకు తాను సొంతగా ఎవడైతే వాడుకుంటాడో వాడు 100 కల్పములు ఎలుగుగా పుడతాడని చెప్పి ధర్మశాస్త్రం చెబుతుంది కదా. స్వామి, నా పరిస్థితి ఇప్పుడు ఆ రకంగా దాపురించింది. ఏముందయ్యా అంతగా బాధపడుతున్నాను? జరిగిన విషయం స్పష్టంగా ధర్మశాస్త్రం గురించి పక్కన అసలు ఏం జరిగింది? అయ్యా, భూమండలం పైన ఉమాంగ మహారాజు గారి పరిపాలన కొనసాగుతున్నది. ఆయన పరమధర్మాత్ముడు, విష్ణుభక్తుడు. ఆయన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరి చేత ఏకాదశి నిరాహారంతో భగవత్ నామంతో భగవత్ సంకీర్తనలతో గడిపేట్టుగా వాళ్ళందరినీ కూడా తయారు చేసి పెట్టినాడు. చచ్చిన వాళ్ళంతా నారాయణ నారాయణ చెప్పి నారాయణ దగ్గరికి పోతున్నారు. నాకేం పని లేకుండా అయిపోయింది, నా పరిస్థితి ఇది, పని నన్ను ఏం చేయమంటారు. కాబట్టి మహానుభావ, ఇదిగో ఇప్పుడు నేనేం పని చేయలేకపోతున్నాను, ఇక నాకు ఇచ్చినటువంటి ఛాన్స్ రిజైన్ చేయడం ఉందని అని చెప్పి యమదండం తన దగ్గర ఉండేటువంటి యమదండం యమపాశం తీసి బ్రహ్మదేవుడు ఉందని పెట్టాడు. అయ్యా, ఇంకా ఏదైనా వేరే పనితో చెప్పడినాను, పని లేనప్పుడు నేను కదా అని చెప్పి యమధర్మరాజు గారు యమపాశం తీసుకుని బ్రహ్మదేవుడు పెట్టినారు. ఏమైందని చెప్పి అంటే యమధర్మరాజు గారు చెప్తున్నారు, అయ్యా విశేషం ఏంటో తెలుసిన, చచ్చిన వాడు చస్తూ ఒక్క ఏకాదశి ఉపవాసం ఉంటే మన ధర్మశాస్త్రం ప్రకారము ఏకాదశి ఉపవాసం ఉండి ఎవడైతే పుణ్యం సంపాదించుకుంటున్నాడో వాడి తల్లిదండ్రులకు 10 తరాలు, వాడి తల్లిదండ్రులకు 10 తరాలు, వాళ్ళు ఏం పాపం చేసినా వాళ్ళంతా కూడా వైపుకాలు చేయకూడదు. ఇంతమంది ఇట్లా కట్టలేకపోతే నేనేం చేయాల్సి చేసిన వాళ్ళు ఒక్కడంటే ఓకే, అక్కడ నాకు యమధర్మరాజు
సైనికులాగా తల వంచుకొని నిలబడ్డారట. ఎవరు? ఈ యమధర్మరాజు గారు. ఇంకో మాట చెప్పడానికి యమధర్మరాజు గారు నమస్కారం చేస్తున్నది. ఇంతవరకు నా చరిత్రలో నన్ను ఈ రకంగా మీ దగ్గర పనిలేని వాడిగా నిలబెట్టినటువంటి రాజుడైనా ఉన్నాడా చరిత్రలో అంటే ఒక్క రుక్మాంగళ మహారాజు. నేను రుక్మాంగళుడికి నమస్కారం చేయడం లేదు, రుక్మాంగళుడికి నమస్కారం చేయడం లేదు. అలాంటి ధర్మాత్ముడైన లోకం మొత్తానికి కూడా ధర్మవంతుడిగా చేస్తున్నటువంటి ఆ రుక్మాంగళుడిని కన్న తల్లికి నేను నమస్కారం చేస్తున్నాను. రుక్మాంగళుడిని కన్న తల్లికి నేను నమస్కారం చేస్తున్నాను. అంటే చూడండి, వ్యక్తి యొక్క ప్రవర్తన తల్లిదండ్రుల యొక్క పుణ్యం పైన ఎంత ప్రభావం చూపిస్తుందో అంతే కదా. ఆ తల్లికి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే ఇంత గొప్ప సంస్కారం ఇచ్చింది ఆ తల్లి. ఇంతమంది జ్ఞాపకం చేస్తున్నటువంటి బిడ్డలు కన్నది ఆ తల్లి. తల్లి అంటే ఆవిడ కదా, తల్లి అంటే ఆవిడ కదా. ఎవరి మాట? యమధర్మరాజు గారి మాట. కాబట్టి ఉపాయం ఉంటే చెప్పండి, లేదంటే యాక్సెప్ట్ చేయండి. ఏంటి రెసిగ్నేషన్? ఉపాయం ఉంటే చెప్పండి, లేదా ఎవరైనా మీకు సమర్పిస్తూ ఉన్నారో చెప్పండి. బ్రహ్మగారు అంటున్నారు, యస్య ఉచ్చారమాత్రే ప్రాప్యతే పరమం పరము తమోషకం సౌరే నగచ్చతి నరస్మితా. అవునయ్యా, వాస్తవమే. చనిపోయే సమయంలోనే నారాయణ చెప్తే వాడు భయంకరం చెప్పి స్వామి నిర్ణయించినాడు కదా. నామం చెప్తే వాడు వైకుంఠం వస్తుంది అన్నప్పుడు ఇక ఉపవాసం ఉండి ఏకాదశికి అందరూగా ఉన్నవాడికి ఇక పోవడంలో తప్పేమున్నది అన్నాడు బ్రహ్మదేవుడు. ఆయన ఏదో పెద్ద ఉపాయం చెప్తాడంటే దానికి సమర్పణ చేసుకున్నాడు ఆయన. లీలగా, లీలగా అంటే పరిహాసంగా, పరిహాసంగా అంటే బిడ్డ పేరు పెట్టి, కొడుకు పేరు పెట్టి, కొడుకు నారాయణ అని పిలిచిన భగవంతుని పిలవలేదు. కొడుకు నారాయణ అని పేరు పెట్టి కొడుకు మీద ప్రేమతో నారాయణ అని పిలిచిన అజామీయుడికి అన్ని పాపాలు చేసిన వాడిపైన వైకుంఠ పదవి రాలేదా? అంటే భగవద్నామం లీలగా, పరిహాసంగా భగవంతుని పిలవాలనే కోరిక లేకుండా పిలిచినా వైకుంఠ పదవి ఇస్తుందంటే ఇక అత్యంత భక్తి శ్రద్ధలతో హరినామ సంకీర్తన చేస్తున్న వాళ్ళ పుణ్యం గొప్పదే కదయ్యా, దాంట్లో సందేహం ఉన్నది అంటున్నాడు. ఎవరు? బ్రహ్మదేవుడు. అంటే యమధర్మరాజు గారు అంటున్నారు, ఇక్కడ కూడా ఉపాయం దొరికేటటువంటి రావలేదు. కృతే సహాయే తవ సూయస్సునో. ఒక మాట చెప్తున్నారు యమధర్మరాజు, ఏమనుకో, ఎందుకంటే ఎంతో దూరం వచ్చావు, ఏదో ఉపాయం దొరుకుతుందని వచ్చావు, పెద్ద మనిషి కదా, ఏదో నాకు సాయం చేస్తామని ఉద్దేశంగానే వచ్చావు. కానీ ఏమనుకుంటున్నావు? ఒక మాట చెప్తున్నాను, కృతే సహాయే తవ సూయస్సునో భవేన నీతిః మమ దేవధాతి ఉపేభ్యో బ్రహ్మ పదా పుణ్యాత్ కృత్యేవ మార్గే సహ విష్ణుపత్తి. ఒకవేళ ఈ సన్నివేశంలో విష్ణుపత్తి విగ్రహం చేసేటువంటి సన్నివేశంగా నేను కనుక నీకు ఏదైనా సహాయం చేస్తే నా పదవి ఉండబోతుంది. నీకు నేను సహాయం చేస్తే నా పదవి కూడా పోతుంది. బ్రహ్మ కూడా ఒక పదవే. మనం చాలాసార్లు చెప్పుకొని ఉన్నాం, ఇంద్ర అనేది ఒక పదవి, బ్రహ్మ అనేది ఒక పదవి, ఒక సీట్, పేరు సిఎంపిఎం లాగా. బ్రహ్మ స్థానంలో కూర్చున్న వాడికి వేరే పేరు ఉన్నది, ఇంద్ర స్థానంలో కూర్చున్న వాడికి వేరే పేరు ఉన్నది. నిన్న మనకు కథ వచ్చింది బలిచక్రవర్తిది. దాంట్లో ఇప్పుడున్నటువంటి ఇంద్రుడు పురంధరుడు అనే పేరు కలిగిన ఇంద్రుడు. ఇంద్ర అంటే దేవతల యొక్క ప్రభు స్థానం అని. బ్రహ్మ, బ్రహ్మ కూడా ఒక స్థానమే. ఆయనకు కూడా ఎవరి ఇంద్రుడు ఎంతకాలం ఉంటారో అంతకాలమే ఉంటాడు ఆయన. ఆయన ఉన్నాడంటే ఇంకో బ్రహ్మగా రావాల్సిందే. ఇప్పుడు బ్రహ్మస్థానంలో కూర్చొని సృష్టి రచన అనేటువంటి బాధ్యత చేపడుతున్నవాడు చతుర్ముఖుడు, 4 ముఖాలు కలిగినటువంటి బ్రహ్మ.
సృష్టి చేస్తారు ఆ శ్రీలో కూర్చొని. ఆయన కూడా ఇప్పటికి రిజర్వ్ ఉన్నాడు. ఆయన భవిష్యత్ చతురానన కాబోయేటువంటి ఈయన 100 సంవత్సరాలు గడిస్తే ఇంకో బ్రహ్మగారు ఆల్రెడీ రిజర్వ్ గా ఉన్నాడు, చిరంజీవిగా హనుమంతుడు. కాబట్టి బ్రహ్మ అనేది స్థానం 100 సంవత్సరాలు అంటే మన 100 కాదు, ఆయన లెక్క వేరు. 71 మహాయుగాలు. ఒక మహాయుగం అంటే 4 యుగాలు. ఒక మహాయుగం అంటే 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. 17,28,000 కృతయుగం, 12,50,000 త్రేతాయుగం, 8,64,000 ద్వాపరయుగం, 4,37,000 కలియుగం. మొత్తం కలిపితే 43,20,000 సంవత్సరాలు ఒక మహాయుగం. ఇట్లాంటి 71 మహాయుగాలు జరిగితే ఒక మను. అట్లాంటి 14 మంది మనులు బ్రహ్మగారికి ఒక పగలు. అది 100 సంవత్సరాల ఆయుష్ ఆయన. అట్లా ఆయన లెక్క కడితే 50 సంవత్సరాలు అయిపోయినాయి. బ్రహ్మణః ద్వితీయ పదార్థే సంకల్పం చేద్దాం మనం. ప్రతిరోజు సంకల్పంలో బ్రహ్మణః ద్వితీయ పదార్థే, ఫస్ట్ హాఫ్ అయిపోయింది, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది అని. ద్వితీయ పదార్థే ఉత్తరార్థం 51వ సంవత్సరం మొదటి రోజు మొదటి గడియ అది నడుస్తుంది మనం ఉన్న ప్రజెంట్. కాబట్టి బ్రహ్మగారు అంటున్నారు, బ్రహ్మధర్మరాజా, ఒకవేళ నేనైతే ఇప్పుడు నీకు సహాయం చేద్దామని అనుకుంటే 100 సంవత్సరాల దాకా ఇప్పుడే నన్ను పంపిస్తాడు. నీకు నాకు ఆయన వాసు అంతే కదా. కాబట్టి నేనేం సహాయం చేయలేకపోతున్నానయ్యా. ఇంకేమున్నది? బ్రహ్మదేవుడు కూడా ఈ రకంగా మాట్లాడేసరికి యమధర్మరాజు గారికి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు అన్నాడు యమధర్మరాజు గారు, అయ్యా ఒక చిన్న సహాయం ఏంటంటే, ఒక చిన్న సహాయం ఏమిటయ్యా? ఎది చాలా విశేషంగా తతో తవ కింకరా సమయేషు మహాదేవ ఎన్నరుత పటోమమ. దీని అంతటి మూలం ఎవరండి? రుక్మాంగలు. అంతే కదా. ప్రజలంతా ధర్మాత్ములా అంటే భయానికో భక్తికో మొత్తానికి నారాయణ నారాయణ అంటున్నారు. ప్రతిరోజు పక్క వాళ్ళు అవుతున్నారు కాబట్టి ఒక రోజైనా మనం అవుతుంది ఎట్లా పురాణానికి వచ్చాము అందుకే. భయమో భక్తో మొత్తానికి అయితే పురాణానికి వచ్చామా రాలేదా? అట్లాగే భయానికో భక్తికో ప్రజలంతా ఏకాదశి నాడు విష్ణువాలయానికి వస్తున్నారు, నామసంకీర్తన చేస్తున్నారు. కానీ దీనికి మూలమేవారు? రుక్మాంగులు. నాలుగు దగ్గర దెబ్బ పడితే ప్రజలందరూ కాదు. అంతే కదా. నాయకులు పట్టుకుని లోపలిస్తే ఏముందండి? ఈ జెండా పట్టుకుని వాళ్ళు భయం ఉంటుంది కదా. కాబట్టి రుక్మాంగతుని ధర్మభ్రష్టుని చేయండి. రుక్మాంగతు యొక్క ఏకాదశి నియమం పోయేటట్టు చేయండి. మీకు అదే చూసుకుంటా. ఆ ఒక్క చిన్న పని చేయండి. ఎంత దూరం వచ్చాయి? బ్రహ్మదేవుడు ఆలోచన పడ్డాడు. ఒక్కరిని కొంచెం డిస్టర్బ్ చేయడమే, అందరికీ ఒక్కరు ఆలోచించాడు బ్రహ్మదేవుడు. నియమాన్ని ఉన్నట్లా చేయించాడు. ఎట్లా? ఎవరైనా పడిపోయేది రెండే. ఎవరైనా పడిపోవడానికి రెండే. ఒకటి కాక, కాంత, కాంచన. అయితే స్త్రీ జ్ఞానం లేదా డబ్బు వ్యాపం, ఈ రెండు దగ్గర పడిపోయేది మనిషి వాడి లక్ష్యాన్ని చేరుకోకుండా. డబ్బా ఆయన రాసుకున్నారు కాబట్టి దాంట్లో పెద్దగా మనం పడగొట్టేది. కాబట్టి కాంత ప్రయోగమే బెస్ట్. ఆలోచించాడు బ్రహ్మదేవుడు. ఈ రుక్మాంగతుని ధర్మ భ్రష్టుని చేయాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి సుందరాన్ని సృష్టి చేయాలి. అప్పటి వరకే ఉన్నారు రంభావు ఋషి, కానీ ఇంకా అద్భుతమైనటువంటి ఒక సుందరాన్ని సృష్టి చేయాలి అని అనిపించింది బ్రహ్మదేవుడు. సరేనా అబ్బాయి అని మనసులో కూడా ఒక్కసారి ఆలోచన చేస్తున్నాడు. ఆయన సృష్టికర్త కదా. మనసులో ఆలోచన చేస్తే సృష్టి జరుగుతుంది, వాక్కులో అంటే సృష్టి జరుగుతుంది. బ్రహ్మగారికి చాలా శక్తి ఉంటాయి. మనసులో అనుకున్నాడు, ధర్మ భ్రష్టత చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఇతత్వంలో ఉన్నటువంటి సుందరాన్ని కూడా తలనేటువంటి సౌందర్యం కలిగినటువంటి స్త్రీ వస్తే బాగుండు అనుకున్నాడు. ఆయన అనుకోవడం సంకల్పకర్త సృష్టికర్త అనుకోగానే తస్మిన్ ఉత్పాదయామాస
సర్వమోహిని ఎట్లా అంటే ఆమె రావడమే యమనదిగా అంతగతగా రాగానే ఉన్నవాళ్ళందరూ కూడా ఆమెనే చూస్తున్నారు. బయటికి రాగానే ఇంతమందిని మోహపెట్టిందంటే బ్రహ్మలోకంలో ఉన్న వాళ్ళను మామూలుగా అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రేడ్ ఉంటుందండి పుణ్యాన్ని బట్టి. కొంతమంది దేవలోకంలోనే ఆగిపోతారు. బ్రహ్మలోకం ఆగిపోవాలంటే కొంచెం ప్రమోషన్ ఎక్కువ ఉండాలి, పుణ్యం ఎక్కువ ఉండాలి, ఎంతో ఇంద్రియంగా ఉండాలి ఆ స్థానంలోకి వెళ్ళాలంటే. అట్లాంటి వాళ్ళు ఉన్నటువంటి ఆ సభలో బ్రహ్మగారి చేత సృష్టింపబడ్డటువంటి ఈ మోహిని బయటికి రాగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆవిడనే చూస్తున్నారట, మోహపడుతున్నారట. అందరినీ మోహింపడం చేయడం కాదండి, ఇక్కడ బ్రహ్మగారి పరిస్థితి అర్థం చేసుకోవాలి. సులోభ్యంగే జీవిత విచక్షణః వృద్ధో వాపి యువా వాపి నపాదో అవయేవం. సృష్టి చేశాడు మోహిని, అందరూ చూసేసరికి అందరూ ఆనందం చూస్తున్నారు. బ్రహ్మగారికి అనిపించింది మనకు కూడా చూస్తే మన పని కూడా అయిపోతుంది అని ఆయన అనుకోకుండా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకసారి మోహపడ్డాడు ఆయన, కాబట్టి అటు చూడకుండా ఇటు చూసి మాట్లాడడం ప్రారంభించినాడు. ఏమిరా కళ్ళప్పగించుకొని చూస్తున్నారు ఏమిరా ఉన్నారు కదా సభలో ఉన్నవాళ్ళంతా. ఒక స్త్రీ మీద ఇంత వ్యామోహం ఎక్కువ కాలం ధర్మం ఏం చెప్తున్నది, ఎంతో జాగ్రత్తగా ధర్మాచరణ చేయాలని చెప్తున్నది. నాగపురాణంలో ఒక మాట చెప్పినారు, సుతై అభ్యంగకాయనే పునః యవ్వన సంస్థితై శస్త్రీనాం సులోభ్యంగే జీవిత విచక్షణ. పిల్లవాడు తనకొడితే కావచ్చు, అయినా యవ్వనవంతులైన తర్వాత వాడికి అభ్యంగన స్నానం చేయించాలంటే 60 ఏళ్ళ వృద్ధురాలైనటువంటి ఒక సుమంగళి స్త్రీ తోటి అభ్యంగన స్నానం చేయించాలి. అంత జాగ్రత్తగా ధర్మ వ్యవహారం చేయాలి అని చెప్తున్నారు. అలాంటిది ఒక స్త్రీని చూసి మీరు ఈ రకంగా భావన చేసుకున్నారే. తస్మాన్ నవీక్షయే నారీ సుతాం వా వివదుందరః సాభిలాషేన మనసా తక్షణా ప్రదతే నమః. అన్య స్త్రీని ఈ రకంగా ఎవరైతే మోహంతో చూసుకుంటాడో వాడు ఈ లోకంలో ఉండే అవకాశం లేదు. మీరంతా మీ పుణ్యాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది, జాగ్రత్త. బ్రహ్మదేవుడు ఉపదేశం చేస్తున్నాడు, చెబుతూ విష్ణాభూతమలే పుష్టే కోదేహో రజదేవనః ఏవం విచారణ బహుధా విరించి అజరం చక్షుష. మీరంతా జ్ఞానవంతులు, అవన్నీ దాటి ఇక్కడ వచ్చారు, అవన్నీ పరీక్షలు తట్టుకుని ఇక్కడ వచ్చారు. ఇక్కడ కూడా మీరు మోహపడుతున్నారు. నారీ స్తనధర నాభి ప్రదేశం దృష్టా నాగా మోహావేశం ఏతన్ మాంసమధిక వికారం మనసి చింతయ భాగం భాగం. శంకర భగవత్పాదులు చెప్తున్నారు, అదే మాట చెప్తారు ఇక్కడ. బ్రహ్మదేవుడు కూడా అదే మాట చెప్తున్నారు. ఒక శరీరం ఇంకో శరీరం పైన ఎందుకురా? ఈ శరీరంలోని లేనటువంటి ఒక శారీరకమైనటువంటి ఆకృతి మాంసము ఎక్కువగా ఉండవచ్చు కాదా? దాన్ని పట్టుకొని శరీరాన్ని చూసి మోహపడుతున్నారే, ఆ మోహంలో పడి ఇంకా బంధాలు పెట్టుకుంటూ పోతున్నారే. స్థూలంగా ఆలోచిస్తే, సూక్ష్మంగా ఆలోచిస్తే, స్థూలంగా శారీరకమైన భేదాలే కానీ సూక్ష్మంగా ఆత్మస్వరూపంగా అందరూ ఒకటే. ఆ భావంలోకి వెళ్ళాలి కదా, ఆ దశలోకి దాటి దాకా వచ్చి ఒక స్త్రీని చూడగానే మీరంతా మోహపడుతున్నారే అని చెప్పి ఒక్కసారి వాళ్ళందరినీ తట్టినాడు తన మాటలతో. వాళ్ళందరూ సవరించుకున్నారు, తలకాయ వంచుకున్నారు. అప్పుడు ఆ మోహిని అంటున్నది, అయ్యా తండ్రి, నన్ను సృష్టి చేసినావు కదా, ఏం చేయాలి చెప్పండి, నా పని ఏమిటి, నా బాధ్యత ఏమిటి, నేను ఎక్కడ ఉండాలి చెప్పండి. తల తిప్పి చెప్తున్నాడు, భూమండలానికి వెళ్ళు. నేను సృష్టించినటువంటి ప్రధానమైన కారణం భూమండలంలో దీక్ష అనేటువంటి నగరాన్ని కేంద్రంగా చేసుకుని రుక్మాంతరైనటువంటి పరమ విష్ణు భక్తుడు అఖండంగా అద్భుతంగా ప్రజలందరినీ కూడా విష్ణు సేవలో ముంచుతూ ఉన్నాడు. ఆయన ఒక్కడిని ఆ ఏకాదశి నియమం నుంచి తప్పించడం కోసమే నిన్ను సృష్టించింది. ఏకాదశి నాడు ఆయన చేత ఎట్టి పరిస్థితుల్లో భోజనం చేయించి అన్నం తినిపించండి. ఏకాదశి రోజు ఆయన చేత
చేత అన్నం తినిపించు, లేదా నువ్వు వెళ్ళగానే నీ మోహంతో ఆయన ఏం చేయాలని అడుగుతాడు. రెండే, ఒకటే కండిషన్ పెట్టి, ఆ కండిషన్లో రెండే. ఒకటి, ఏకాదశిలో అన్నమైన తింటావా, లేదా నీ కొడుకు తలకాయ కత్తిరించి నా పాదాల దగ్గర పెడతావా. ఈ రెండో కండిషన్ ఏంటి? తలకాయ తీసేయాలి. ఎవరిది? కొడుకుది. పుత్ర ప్రేమ, ఒకడే కొడుకు, కాబోయే రాజు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కొడుకును చంపుకోవడానికి తండ్రి ముందటికి రాడు. కాబట్టి ఖచ్చితంగా ఏకాదశి వ్రతము భంగమైపోతుంది. ఈ రకంగా నువ్వు దుర్మార్గుడిని మోహం పెట్టడానికి నువ్వు భూమండలానికి వెళ్ళవలసింది అనగానే ఆవిడ అంటున్నది, స్వామి మీరు చాలా చిన్న పని చెప్పినాడు, నాకు చాలా చిన్న పని చెప్పిన, నా మోహంతో ఇక్కడ ఉన్న వాళ్ళని తప్పి వేరుతున్నారంటే రుక్మాంగం ఏంట. అయినా ఆత్మస్థుతి చేసుకోకూడదు, కానీ మన గురించి మనం గొప్పగా చెప్పుకోకూడదు. కానీ స్త్రీలందరినీ చంద్రుడితో పోల్చుతారు ఎందుకండి? స్త్రీల యొక్క అందాన్ని చూసి చంద్రుడితో ఎందుకండి పోల్చడం? చంద్రుడు మాతో పోల్చదైన వాడ. మా చూపులలో ఉండేటువంటి మోహం చంద్రుడి దగ్గర ఉన్నదా? చంద్రుడి దగ్గర ఉన్నది. అలాంటి కోరిక కూడా నాకు వినడానికి ఒప్పడం లేదు అంటుంది. సరే, నీ శక్తి ఏమిటో, నీ బడా ఏమిటో మాటలతో కాదు, ఇచ్చిన పని ఉన్నది కదా, పని చేసి పెట్టు, అప్పుడు చూద్దాంలే అన్నాడు బ్రహ్మదేవుడు. సరే అని చెప్పి బయలుదేరి వచ్చింది. ఎవరు? మోహినీదేవి. ఎక్కడికి వచ్చింది? మంథర పర్వతానికి వచ్చింది. ఎక్కడైతే అమృత మంథనం జరిగిందో 1000 సంవత్సరాల పాటు దేవతలు రాక్షసులు మంథర పర్వతాన్ని కపంగా పెట్టుకుని చెప్తే అమృతం వచ్చిందో క్షీరసాగరం దగ్గర, ఆ ప్రాంతం దగ్గరికి వచ్చింది. మంథర పర్వతం దగ్గరికి. అక్కడ ఒక అద్భుతమైనటువంటి వాతావరణం, సుగంధభరితమైనటువంటి, ప్రకృతిభరితమైనటువంటి, సహజసిద్ధమైనటువంటి వాతావరణం. అక్కడ ఒక శివలింగం ఉన్నది. దేవతలు ప్రతిష్ఠ చేసినారు. అమృత మదనంలో శివుడు సహాయం చేసినాడు కాబట్టి విషాన్ని తాగి ఆయన ముందుకు రాకుంటే అమృతం దొరికేది కాదు కదా, పని ముందుకు పోయేది కాదు కదా. అందుకోసం ఒక శివలింగం పెట్టినారు. ఆ శివారాధన చేస్తూ రుక్మాంగద మహారాజు ఎప్పుడు వస్తాడా, ఏ ప్రాంతంలో ఉంటాడా ప్రణాళిక చేసుకుందామని అక్కడికి వచ్చింది. ఎవరు? ఈ మోహినీదేవి భూలోకంలో మంథర పర్వతం దగ్గరికి వచ్చింది. ఇక ఇక్కడ విదిశా నగరం, రుక్మాంగదుడి యొక్క కుటుంబంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి? రుక్మాంగద మహారాజు కొడుకు చాలా గొప్పవాడు, ధర్మాత్ముడు. కొడుకును పిలిచాడు. ప్రజలందరి సమక్షంలో కొడుకును వివరంగా పట్టాభిషేకం చేసి ఇక తాను రాజ్యం నుంచి వెళ్ళి తపస్సు చేసుకుందాం, అనుష్ఠానం చేసుకుందాం అని చెప్పి నిర్ణయించుకున్నాడు రుక్మాంగద మహారాజు. ధర్మాత్ముడిని పిలిచాడు. కొడుకుని పిలిచి, అబ్బాయి పితుర్భారక్షమపుత్రో భారమోపహరేణ్యః మాతృచారవజ్ఞాతో దిక్వామిషవచ్చునః. కొడుకై పుట్టిన తర్వాత తండ్రి యొక్క బాధ్యత పంచుకోవడం అనేది కొడుకు ధర్మం. చాలా మందికి హక్కుల గురించి మాట్లాడుతూ ఉంటాం, కానీ బాధ్యతల గురించి మాట్లాడాలి. అక్కడ వస్తున్నది పొరపాటు. హక్కు కావాలి, నువ్వు సంపాదించింది నాదే హక్కు అంటున్నాను, కానీ నిన్ను చూసుకోవడం నా బాధ్యత అనేటువంటి విషయం ఇక్కడ అది చెప్తూ ఉన్నాడు. పుత్రుడు అనేటువంటి పదానికి అర్థం ఏమిటంటే తండ్రి యొక్క భారాన్ని పంచుకునేవాడు పుత్రుడు. భారం అంటే బాధ్యత. తండ్రి యొక్క బాధ్యతను తాను నెత్తి మీద పెట్టుకొని సహకరించేటువంటి వాడు నిజమైనటువంటి పుత్రుడు. అలాంటి లక్షణం మీలో ఉన్నది. ఇలాంటి కొడుకు నాకు దొరకడం చాలా గొప్పవారు. ఎందుకంటే ప్రజలందరూ కూడా చాలా గొప్పగా ఆనందపడుతున్నారు. కాబట్టి మహానుభావ, అబ్బాయి నీకు నేను రాజ్యాన్ని ఇచ్చి వేట కోసం అడవికి వెళ్తున్నాను. మొత్తానికి వెళ్తున్నాను చెప్పలేదు ఆయన. మొత్తానికి వెళ్తున్నాను చెప్తే ప్రజలు, కొడుకు, కుటుంబం మొత్తం కూడా
అని వెళ్ళకుండా చేసేది. కాలం మాత్రం వేటకు వెళ్తూ ఉన్నాను, అంతకాలం నువ్వు రాజ్యాన్ని చక్కగా చూసుకో అన్నట్టుగా బాధ్యతలు ఒప్పచెప్పి నేను కొంతకాలం విహారయాత్రకు అడవుల్లోకి వెళ్ళి వస్తానని చెప్పి బయలుదేరుతున్నాను. అప్పుడు కొడుకు అంటున్నాడు, తండ్రి ఇచ్చిన బాధ్యతలు మీకు ఏమాత్రం మాట్లాడకుండా మీరు ఇంత పూర్వం ఏ రకంగానైతే రాజ్య పరిపాలన ధర్మబద్ధంగా చేసినారో, ప్రముఖంగా మీరు ఏకాదశి నియమాన్ని ఏ రకంగానైతే ప్రజల చేత చేయించినారో ఆ రకంగా అదే నియమం అదే నిష్ట మీరు చూపిన మార్గాన్ని చక్కగా మీరు నిర్వర్తించేట్టుగా బాధ్యత నేను తీసుకుంటున్నాను. మీకు ఎటువంటి పరిస్థితుల్లో చెడ్డ పేరు రాదు. మీరు హాయిగా సుఖంగా మీరు అనుకున్నట్టుగా మీరు మీ జీవన విధానాన్ని కొనసాగించుకోండి. చూడండి ఎంత గొప్పనైనటువంటి మాట చెప్తున్నాడు కొడుకు. హాయిగా ఆ రోజు రాత్రి నిద్రపోతూ ఉంటే భార్య వచ్చింది. భార్య వచ్చి, స్వామి మీరు వేటకు వెళ్తున్నారా? నిజంగానే వెళ్ళిపోతున్నారు. వేట అంటున్నారు, ఇంతకు పూర్వం ఎన్నోసార్లు వెళ్ళారు, కానీ ప్రత్యేకంగా ఇప్పుడు కూర్చోండి ఇన్ని మాటలు చెప్తున్నారంటే కాస్త అనుమానం అనిపిస్తున్నది. అయినా స్వామి మీరు వేట అనేటువంటి మాట మాట్లాడినారు కాబట్టి నేను ఒక విషయం చెప్తున్నాను. వేట అనేటువంటిది, హింస అనేటువంటిది అధర్మం అవుతుంది కదా. మీరు చేస్తానన్నటువంటి పని ధర్మమైనటువంటి పనికి పుణ్యక్షేత్రాలు వెళ్తున్నారంటే బాగుండేది. కానీ అడవికి వెళ్తున్నాను, కాస్త విహారయాత్రకు వెళ్తున్నాను, వేటకి వెళ్తున్నాను అని మాట చెప్పినారే, మీరు దానికి వెళ్తున్నారా దేనికి వెళ్తున్నారా అనేది మీరు అడగడం లేదు. కానీ మీరు చెప్పిన మాట ప్రకారం మీరు ఎంచుకున్నది హింస అని నాకు కనబడుతున్నది. వేటాడడం అంటే వేటను ఆమోదించడం, హింస ఆమోదించడం, హింసించడం, ఆ జంతువుకు విశ్వాసం కల్పించడం, అలాగే తీసుకువచ్చింది భక్షించడం ఒక్కడే కాకుండా తినేది. ఒక్కడు చేస్తే ఎంతమందికి పాపం వస్తుందో చెప్తున్నారు ఇక్కడ. ఆ భార్య చెప్తుంది, ఆమోదించడం చంపుతూ ఉంటే, హింసించడం చంపేవాడు, విశ్వాసం కలిగించడం నా చంపేందుకు వడ్డా దొరకగా మీద గట్టిపరుస్తాడు, లోపల గొయ్యగలుగుతాడు పడిపోవడానికి. ఎన్నో రకాల టెక్నిక్ చేయాలి. విశ్వాసం కల్పించడం అది కూడా హింసే. కేవలం బాణంతో వాడితే కాదు, వీడు కూడా పడటమే. అంతేకాదు దాన్ని వండడం, వండేవాడు, వడ్డించేవాడు, తినేవాడు, అందరికీ కూడా దాంట్లో బాధ్యత ఉంటుంది. కాబట్టి మీరు ఆ రకమైనటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో నాకు అర్థం కావడం లేదు అని ఆయన అన్నాడు. అవన్నీ విషయాలు నాకు తెలియదు అనుకుంటున్నావా? కొడుకు బాధ్యత ఉపయోగి వాడి పరిపాలన ఎట్లా ఉంటుందో చూడాలి. నేను ఇంట్లో ఉంటే వాడి బాధ్యత ఎట్లా తెలుస్తుంది. కాబట్టి వాడి బాధ్యత తెలియాలి అంటే, రాజ్య భారం ఎట్లా ఉంటుందో తెలియాలంటే కాస్త నేను ఏదో ఒక కారణం చెప్పి బయటికి వెళ్ళాలనే నిర్ణయంతో ఆ రకమైనటువంటి మార్గాన్ని ఎంచుకున్నాను. కానీ నాకు మాత్రం తెలియదా అని చెప్పి భార్యను ఓదార్చాడు. అయిపోయింది. తెల్లవారిన తర్వాత రుక్మానంద మహారాజు తాను ఏదైతే అనుకున్నాడో ఆ రకంగా కొడుకు బాధ్యత ఉపయోగించి అడవికి వెళ్ళిపోయాడు. ఆ అడవి ఒకట వామదేవస్తుద్రూహి, అడవిలో ఒక మహర్షి యొక్క ఆశ్రమం కనబడ్డది. వామదేవుడు అనేటువంటి పేరు కలిగిన మహర్షి ఆశ్రమం. ఆ మహర్షికి వెళ్ళాడు, నమస్కారం చేసినాడు. నమస్కారం చేసి ఆశీర్వదించండి అన్నారు. ఆశీర్వదించాడు మహర్షి. కూర్చున్నాడు రుక్మాంగదుడు, వామదేవుడు కూర్చున్నాడు. అయ్యా మీకు భూత భవిష్యత్ వర్తమానాలు అన్నీ తెలుస్తాయి కదా, మీకు అన్నీ తెలుస్తాయి కదా, నాకు ఒక చిన్న ప్రశ్న ఉన్నది, ఆ ప్రశ్నకు సమాధానం చెప్తారా? అబ్బాయి అడుగుతున్నాడు. త్రైలోక్య సుందరీ భార్య సుకర్మణ యా విలోకయతే కృష్ణ మాంసదా మమదాధికం యత్ర యత్ర పదం దేవి దదాతి బలవర్ణిని తత్ర తత్ర నిధానాని ప్రకాశయతి వేదిని వినాజ్ఞా విమసా విప్ర సాధయత్యేవ షట్రసం. అయ్యా నా జీవితంలో నాకు దొరకలేదు లేదు, నా జీవితంలో నాకు దొరకలేదు లేదు. రాజ్యం, అధికారం, డబ్బు
కానీ పుణ్యం లేకుంటే దొరుకుతుందా ఇలాంటి ఇలా చెప్పేది కాదయ్యా. చెప్పిన మాట వినేటువంటి కొడుకు, ఏది చేస్తే అది దాన్ని పూజా తప్పకుండా పాటించేటువంటి కొడుకు, నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసినాను కదా, నా జీవితంలో ఇది లేదు అనకుండా భగవంతుడు అన్ని ఇచ్చినాడు, మీకు అన్ని తెలుసు కాబట్టి ఇదో నాకు కొంత ప్రశ్న, నేను ఏ పుణ్యం చేసినానంటారు. నేను పూర్వజన్మలో ఏ పుణ్యం చేసి ఉన్నానని చెప్పి నాకు ఇంత గొప్పగా వచ్చింది అంటే చూడండి, లోకంలో ఒక మాట ఉందండి, అదే చెప్తున్నారు ఇక్కడ. దేహే లోకో వశగా ప్రియాచ గృహే విభూతి గృహరౌచ భక్తి విద్వస్సు పూజ విజదాన శక్తి మన్యే అహం ఏదతు సుకృత ప్రసూనం. పుణ్యం ఉంటే తప్ప ఇవన్నీ కూడా దొరకవు. దానం చేసే శక్తి, ప్రియురాలైనటువంటి ఇల్లాలు, శరీరంలో రోగం లేకపోవడం, ఇవన్నీ పుణ్యం ఉంటే తప్ప జీవితాంతం జరిగేటువంటి అంశాలు కాదు. అందుకే లోకంలో ఒక మంచి మాట ఉంది ధర్మశాస్త్రంలో, అర్థాంగమో నిత్య మనోగతాచ ప్రియాచ భార్య ప్రియవాదినీచ వర్షశ్చ పుత్రోక్తకరీచ షడ్జీవలోకస్య ధ్రువం సుఖాని. మనిషి సుఖంగా ఉండాలంటే ఆ ఉండాలంట, వాళ్ళ లైఫ్ ఇప్పుడు కూడా హ్యాపీగా ఉండాలంట. ఏమిటి అన్నారు? అర్థాగమో, అర్థాగమ ఎప్పుడు డబ్బు వస్తూనే ఉండాలి, ఎప్పుడు డబ్బు వస్తూనే ఉండాలి. ఇది మొదటి. నిత్య మనోగతాచ, రెండవది ఏంటన్నారు? డబ్బు ఉంటే ఎలా ఉండి అనుభవించడానికి శరీరం చక్కగా ఉండాలి. ఆరోగ్యత, ఆరోగ్యం ఉండాలి, రోగం రాకుండా. ఒక రోజు కాదు, ఒక సంవత్సరం కాదు, నిత్యం ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి. ఈ రెండవ లక్షణం. మనిషి సుఖంగా ఉండాలంటే ఆ ఉండాలి. సంతానము నిత్య మనోగతాచ ప్రియాచ భార్య, ప్రియురాలైన భార్య, ప్రేమించే భార్య, అర్థం చేసుకునే భార్య, ప్రియవాదినీచ, నిష్ఠురంగా మాట్లాడకుండా మంచి మాట. భార్య కాదు, తనకి మంచి మాట ఉన్నాడు, తన మాటతోనే కదా కష్టాలు చేసుకునేది, ప్రియమైనటువంటి మాట మాట్లాడేస్తుంది. వర్షశ్చ పుత్ర, మనిషి సుఖంగా ఉండాలి, బీపీ లేకుండా ఉండాలంటే ఇవంతా. వర్షశ్చ పుత్ర, చెప్పిన మాట వినే కొడుకు. వర్షశ్చ పుత్ర, అర్థాగమో నిత్య మనోగతాచ ప్రియాచ భార్య ప్రియవాదినీచ వర్షశ్చ పుత్రో అర్థకరీచ విద్య. డబ్బు కాపాడుకునే జ్ఞానం, డబ్బు రాకుండా కాపాడుకునే జ్ఞానం, ఈ ఆరు మీ దగ్గర ఉంటే లైఫ్ నివాస్ హాయిగా సుఖపడతారు. ఇవి ఎవరికి వస్తాయి అన్నారు? ఆరు రావాలంటే కష్టం. ఆరు ఒకటో రెండో మూడో, అది కూడా పూర్వజన్మ సుఖంగా ఉంటే తప్ప అకౌంట్ ఫ్లాష్ బ్యాక్లో అకౌంట్లో పుణ్యం ఉంటే తప్ప అవి ఈ జన్మలో మనకు ఏమి కాదు. ఈ ఆటలలో కూడా ఏదో ఒకటి అడ్డేగా తెలిసినాయి. మన అన్ని ఉండి ఆరోగ్యం లేకపోయినా, అన్ని ఉండి భార్య చక్క లేకపోయినా, అన్ని ఉండి కొడుకు చక్క లేకపోయినా, అన్ని బాబు డబ్బు తీసుకుపోయినాము అంతే కదా. కానీ ఈయన గొప్పగా వాడాలంటున్నాడు, నేను చేసినానయ్యా, అన్ని దొరికినాయి, మీకు అన్ని తెలుసు కదా, భూత భవిష్యత్తు వర్తమానాలు, నా గురించి చెప్పండి, నా పూర్వజన్మ ఏంటి అంటే ఆయన అన్నాడు, ఈ జన్మలో అన్ని దొరికినాయనుకున్నావు కానీ గత జన్మలో ఏం లేదయ్యా. గత జన్మలో ఒక భార్యావారికి తట్టుకోలేక తీర్థయాత్రలో పోయావు, ఆ తీర్థయాత్రలో మధురకు వెళ్ళావు, అక్కడ సాములతో సత్పురుషులతో సాంగత్యం ఏర్పాటు చేసుకున్నావు, యమునా జలంలో చక్కగా స్నానాలు చేసినావు. అక్కడ శ్రావణ మాసం లోపల అశూన్యశేయ వ్రతం అని చెప్పి ఒక వ్రతం వాళ్ళంతా కూడా ఆచరిస్తూ ఉంటే నువ్వు ఆ వ్రతాన్ని ఆచరించావు. ఆ వ్రతం యొక్క పుణ్య ఫలం వల్ల యమునా తీరంలో ఆ క్షేత్రం లోపల ప్రాణాన్ని వదిలిపెట్టడంతో నీకు ఈ స్థితి కలిగింది. హరిభక్తిలో ప్రాణాన్ని వదిలిపెడితే హరిభక్తి వచ్చింది. పుణ్యక్షేత్రంలో ప్రాణాన్ని వదిలిపెట్టడంతో పుణ్యమైనటువంటి గొప్పమైనటువంటి రాజుగా
నువ్వు చిరాకు అవుతున్నావు, ఇది నీ పూర్వజన్మ సుకృతమయ్యా, నీ కొడుకు నీ భార్య నీ రాజ్యం దొరకడానికి పుణ్య సుకృతమయ్యా అంటే నమస్కారం చేశాడు. అక్కడి నుంచి అయ్యా నేను అడవిలో కొంతకాలం ఉండడానికి వచ్చానని చెప్పి అలా వెళ్తూ ఉంటే మందర పర్వతం దగ్గర ఈ మోహిని ఉన్నది కదా, మోహిని చక్కగా శివార్చన చేసుకుంటూ ఓ వీణ పట్టుకుని చక్కగా సంగీతం వినిపిస్తున్నాడు. అడవిలో వెళ్ళగానే చక్కగా మధురమైనటువంటి సంగీత నాదం వినబడేసరికి ఎక్కడి నుంచి ఈ సంగీత నాదం వినబడుతున్నది అని చెప్పి మెల్లగా వెళ్ళిపోయాం. పోయేసరికి చూసేసరికి సర్వము మోహింపజేసేటువంటి మోహిని కనబడగానే ఆశ్చర్యంగా ఎవరిలా వ్యాహృదేశో నివార్య మోహిన్యా ఉపదిస్తల ఉన్నీయనేత్రే రాజేంద్ర శతపత్రనివేదన. నా రాజ్యంలో ఎంతమంది స్త్రీలను చూసినాను, చాలా మంది అందరికీ చూసినాను, కానీ ఇంత అందమే చూడలేదు ఇంతవరకు భూమి మీద. ఎవరి అందరికంటే ఆ రోజు చూడగానే మొత్తం సరెండర్ అయిపోయాడు. మోహం ఎక్కడానికి కూడా వచ్చింది. ఇంకొక మోహం చూడండి ఎట్లా ఉంటుంది, అన్ని రాసి సంతకం ఎక్కడ మోహం వ్యామోహం. మోహం ఉండవచ్చు కానీ వ్యామోహంగా ఉండదు. ఇక్కడ చూడండి ఆమె చూడగానే ఎవరి పుణ్యస్త్రీ, నా కోసం వచ్చిన పుణ్యస్త్రీవా, ఇమాం ధర్మపూదర పురుషితాన్ని అమ్మాయి నీవు కనుక నన్ను చేపట్టినట్లయితే మొత్తం భూమండలాన్ని రాసిస్తాను, నా రాజ్యం మొత్తం రాసిస్తాను. ఏంటంటే నువ్వు నన్ను స్వీకరించు. వచ్చింది అందుకోసం, వచ్చిందే అందుకోసం. ఆడది నీవు ఏదంటే ఇస్తాను, మిమ్మల్ని చేపట్టడానికి నాకు కూడా ఏమో ప్రయత్నం లేదు. ఎందుకంటే మీరు ఇచ్చే ఆప్షన్స్ చూస్తుంటే మీరు చాలా, కాబట్టి ఇట్లాంటి వాళ్ళు వదిలిపెట్టడం నాకు. కానీ ఒక్కటి ఏంటది ఒక్కటి ఉన్నది. ఆ ఒక్కటి చేస్తే మీతో పాటు ఏంటి ఆ ఒక్కటి, ఆ ఒకటి ఏంటి, ఆ ఒకటి ఇప్పుడే చెప్తే నో అంటాడు. అందుకే అంటే నేను చెప్పిన తెలుసిన నీతో పాటు వస్తాను, నీతో పాటు ఉంటాను, కానీ నేను చెప్పిన మాటలు వినాలి, నేను చెప్పిన మాటలు వినాలి. ఒక్కటి దాకాలి, నేను చెప్పిన మాట వినాలి, లేకుంటే నేను వదిలిపెట్టి వెళ్ళిపోతా. ఒక కండిషన్ దాకా ఆ ఒక్క వరం ఇస్తా అంటే, ఆ ఒక్క మాట ఇస్తే నీతో మాట ఇస్తాను. అందుకే మేము మాట ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటాం. దశరథుడు ఇట్లా పోతాడు కైకల ఏదో యుద్ధం చూస్తా అని వచ్చింది కైకమ్మ. చూసుకున్నాను ఆ కూడా కొంచెం నైపుణ్యం తెలుసు కాబట్టి ఆ రోజు బయటపడ్డాడు. ఆవిడ యుద్ధ నైపుణ్యాన్ని చూసి కైకా నీ దగ్గర ఇంకో యుద్ధ నైపుణ్యం ఉన్నదంటే మా తండ్రి గారి దగ్గర ఎక్కువ నేర్చుకున్నావు, అవకాశం లేదు ఇక్కడ. చాలా ఆనందం కలుగుతుంది, నీ వల్ల నేను బతికాను, నీకు 2 వరాలు కోరుకో అన్నాడు. ఆనందం అయిపోయింది. అప్పుడే కోరుకుంటే అయిపోయింది, అప్పుడు కోరుకుంటే ఏం కోరుకుంటాయండి, అది ఏదో అయిపోయింది. అది పెండింగ్ పెట్టడం వల్ల ఎంత పెద్ద ప్రమాదం ఏర్పడుతుందో చూడండి. కాబట్టి కొన్ని కోరికలు అప్పుడప్పుడే శాంక్షన్ చేసేస్తే పని పెండింగ్ పెడితే కొన్ని ప్రమాదాలు కూడా తయారు చేసే అవకాశం ఉంది. పెనాల్టీ తెలుసుకోవాలి. ఆ 2 వరాలు ఇస్తా అన్న మాట నాకు ఇప్పుడు ఏం అవసరం లేదంటే అవసరం ఉన్నప్పుడు కోరుకుంటాను. ఆ అవసరం అప్పుడు ఏర్పడేది రాముని పంపించడానికి. అప్పుడు కోరుకుంటే రాముని వనవాసాన్ని పంపించే ఆలోచన ఉంటుందేనా, అప్పుడు ఆలోచన లేకుంటుందేనా అని మోహం. అదే కొన్ని సన్నివేశాలు ఎలా ఉన్నాయి ఇక్కడ కూడా చివరి అవి డైరెక్ట్ అడగకుండా ఏకాదశి గురించి ఇదంతా ఏం చెప్పరాక కథ. నేను చెప్పిన మాట వింటా అంటే నీతో పాటు ఉంటా, నేను చెప్పింది కాదు అనదు. దాన్ని నువ్వు ఏదంటే అని ఎందుకు ఊహించలేదు. నువ్వేదంటే దిగతాం దక్షిణో హస్తో బహుధర్మ కరస్తవ, అయితే కుడి చేయి అన్నాడు. అయితే కుడి చేయి
మాటలు వస్తూనే ఉంటాయి. దశరథుడికి చాలా ఆనందంగా ఇంకో సందర్భం. కానీ పాత్రలు మనకి ఎట్లా తెలియజేస్తున్నాయి. రాముడికి పెళ్లి చేద్దాం, పిల్లవాళ్ళు పెళ్లి చేద్దాం, 16 ఏళ్ళు వచ్చినాయి, వివరంతులు అయిపోయినారు, ఒక మీటింగ్ పెట్టినాడు. ఇంతలో విశ్వామిత్రుడు వచ్చినాడు. విశ్వామిత్రుడు రాగానే విశ్వామిత్రుడిని చూసిన ఆనందంలో ఆయన వచ్చింది దేనికోసం? రాముడు పట్టుకోవడం, తాటను చంపడం కోసం అని ఆయన వచ్చినాడు. ఈయనేమో పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నాడు, ఆలోచిస్తున్నాడు. వచ్చినటువంటి విశ్వామిత్రుడు ఎందుకు వచ్చాడో తెలియకుండా నువ్వు ఏ కోరిక ఇస్తానయ్యా మాట ఇచ్చేసి అయితే రాముడికి పోయాడు. రాముడి తప్ప అన్నాడు. తప్ప ఇచ్చిన మాట తప్పేవాడు అంశం అవి. నేను వెళ్ళిపోతున్నా, చక్కగా సుఖంగా ఉండు. ఎట్లా సుఖంగా ఉంటావో అన్నాడు. ఎట్లా సుఖంగా ఉంటావు అంటే కొన్ని మాటలు కొంచెం అన్నట్టే ఉంటాయి. వశిష్ఠ వారు కలగజేస్తున్న అయ్యా మనసు కోపంతో పోతే మనం అంటే కొన్ని సన్నివేశాల్లో బాగా ఎక్సైటింగ్, బాగా హ్యాపీనెస్, బాగా దుఃఖం కూడా, దుఃఖంలో ఉన్నప్పుడు కూడా మాట కనబడుతుంది. కంట్రోల్లో ఉండాలి. ఇక్కడ కూడా బాగా ఆనందంగా అమ్మ లోపుకున్నది. అసలు ఇంత అందం చూశానా అనుకున్నాడు. అంత అందం తనసొంతం అవుతున్నది. దాంతో మాట కనబడిపోయి ఏదంటే అన్నాడు, ఇప్పుడు చేయించినాడు. ఇస్తూ ఇంకేమన్నాడో తెలుసునా? మర్యాస్కృతం కించిత్ కృతం ఆజన్మ సుందరి తస్సర్వం తమ వాగ్మోహు ఇది కుర్యాత్ తదేవచః. ఒకవేళ నీవు చెప్పిన మాట నేను కనుక వినకుంటే, వినకుంటే నేను చేసినటువంటి సమస్తమైన పుణ్యమంతా కూడా నాశనమైపోతుంది. నా పుణ్యమంతా కూడా పరంగా పెడుతున్నాను, పందంగా పెడుతున్నాను. మాట వినకుంటే ఇంకేముంది? తన చూపులతో, తన మాటలతో మెల్లమెల్లగా అనుకున్నాడని. సరే స్వామి, ఇక నా గురించి తెరవకుండానే నాకు మాట ఇచ్చినావు, నన్ను చేయబట్టి చేయి పట్టుకున్న తర్వాత తన గురించి చెప్పిండాడ. నేను ఎవరో కాదు, బ్రహ్మ యొక్క మానసిక పుత్రికను. ఇక్కడ చూడండి, ఇంకొక మాట చెప్పినాడు. చేయి ఇచ్చేటప్పుడు తన డీటెయిల్స్ మొత్తం చెప్పినాడు రుక్మాంగుడు. నేను రుక్మాంగుల మహారాజు, విదిశా రాజ్యం, నాకు పూర్వమే పెళ్ళయింది, నాకు కొడుకున్నాడు ధర్మాంగుడు. అయినా నేను ఇక మోహపడుతున్నాను, నేను స్వీకరిస్తున్నాను. క్లియర్గా ఉన్నాడు. చేపట్టిన తర్వాత నేను కూడా నా విషయాలు చెబుతున్నాను. నా దగ్గర కూడా ఏం దాపిక లేదు. నేను మోహిని అనేటువంటి స్త్రీని, బ్రహ్మ మానస పుత్రికను, బ్రహ్మలోకం నుంచి వచ్చాను. ఇక్కడ ఏదో మొదలపడుతున్న దగ్గర హాయిగా ఉండి వాతావరణం తిరిగితే ఇలాంటి అందగాడు కనబడ్డాడు. ఇది జరిగింది. సరే, నిన్ను కూడా నా రాజ్యానికి తీసుకెళ్తున్నాను. నా రాజ్యంలో మహారాజులందరితో పాటు నిన్ను కూడా రాజ్య వైభవంలో పూర్తి చేస్తాను అని చెప్పి తన రథం ఎక్కించుకొని ఆ మోహిని రుక్మాంగుడు విదిశా రాజ్యానికి తీసుకుని వెళ్ళాడు. తర్వాత కథ ఏం జరిగింది? మరి రుక్మాంగుడు ధర్మభ్రష్టుడైనాడా? మోహిని మోహపరుచుకున్నాడా? రేపు సకాలంలో స్వస్తి జాతీయ పరివారం